వచ్చిన చోటు యమా సేఫ్. నెక్స్ట్ 10 నిమిషాల్లో ముట్టుకుంటే మట్టను, సిక్కకుంటే సిక్కను, సిక్కను చిన్న టేపు వెయ్యి టక్కను, తేలిగ్గా సిక్కావా సిక్కబాదుడు, కాస్త కష్టపెట్టినావా అన్న కొల్లగొడతాడు. ఏంది ఎగతాళా? ఏడ్రాళ్ళు ఇప్పుడు పాటలో చెప్పింది తెలవలేదా? పాటలో తెలవకపోతే ఇంక ఫైటే. ఉండనా, నేను మాట్లాడి సోతాను. అట సెట్ అవ్వలేదనుకో, అప్పుడు నువ్వు మాసుగా ఎంట్రీ ఇవ్వు. ఎందుబో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషనా? పబ్జీ డ్రెస్ వేసుకొచ్చారు, ఒక్కడికి సెట్ అవ్వాల. మోహన్ చెడు బూచి బూచేలా. కొంచెం తగ్గి మాట్లాడు. ఎవరి ఏరియానో తెలుసుగా? ఎవరేరియారా? సీఎం ఏరియారా. మనకి చెప్తున్నాడు రోయ్, సీఎం ఏరియా మాకు తెలదా? వాని కామెడీయా? నోట్ చేసుకుంటారా? ఇది సి మైకెల్ ఏరియా. ఎవడ్రా మైకేలు? పిలవరా మైకేల్ని. అయ్యో, పోలీస్ మీద చేసాడా? అయితే పంపక తప్పదు. ఆనందన్న ఓకేనా? మన విద్యామూర్తులారా, బయలుదేరుటకు సిద్ధం కండి. వచ్చేయండి, మనం దుమ్ము మేపేద్దాం. రండి. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఏంది మైకేలా, వీళ్ళు స్టూడెంట్సా? మరి నువ్వు పోలీసా? మేము పోలీసులం కాదమ్మా. నువ్వెవరు? గురువు గారు, మా ఏరియాకి గురువు గారు. అంకుల్ సూపర్ స్టార్. నువ్వంట్రా? 5,000 పేమెంట్ అంటే వచ్చానా? నీ ఏరియా తెలియదన్నా. వస్తానా? ఆటతో వర్కౌట్ అవ్వదు కానీ స్ట్రైట్ గా పనిష్మెంట్. అయితే ఏం చేస్తావు? మరి పాస్ చేయగురే. వర్కౌట్ అవుతుంది రొనాల్డో. మినిమం గ్యారంటీ. ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఇప్పుడు ఏ నడుచుకుంటూ ఒక ఆధారగడ లెగ్గెత్తుకొస్తాడు, ఆడితేనే నువ్వు మొదలెట్టు. వస్తున్నాడు పడ్డాడు. ఒక గ్రూప్ రెడీ అయిందన్నా. నువ్వు కాలేజ్ కూర్చోమన్నావు, నీ ఫేస్బుక్ అకౌంట్ లో కూడా పెట్టారన్న వాళ్ళు. నా అకౌంట్ లో? నాకు తెలుసన్నా, నువ్వు పెట్టుండు. ఆ నీచ్ కమిన్ అడ్మిన్ పనే కదా అది. ముందాడిని పనిలో నుంచి తీసిపారాయనా? ఇదే అలవాటై కూర్చుంది వాడికి. పోనీదే అనుకుంటే నీ వీడియోని డబ్బింగ్ చేసి పంపుతున్నాడు. ఆ చండా ఎట్ట చూడమంటావు? నువ్వేమో ఊడి ఊడని కొడుతూ. వచ్చి నీ బిడ్డల్ని చూడు చూడు. నీ పిల్లకాయలను కొట్టమని నువ్వే డమ్మీ పోలీసులు పంపించావని పిచ్చి కూతురు కోస్తున్నారనా? ఇప్పుడు ఎందుకంటే టెన్షన్ అవుతున్నావు? నీ మనసులో ఏముందో నాకు తెలియదా? దాన్ని బాగా చదివే పిల్లకాయలు కట్టనే చెప్పేస్తాను. ఏంది నీకు ఓకేగా? నీకు ఓకేలే. ఇదిగో పిల్లకాయలు, కాలేజీని కోల్చారంట అన్న హామీ ఇచ్చిండు. జియో పాస్ చేస్తున్నాడంట. ఇప్పుడు కనుక నువ్వు చెయ్యి ఎత్తావు అనుకో, పెద్ద మాసుగా ఉంటదన్నా. ఇతను మైకేలు ఇందిరా, ఏంది అట్ట టైంలో ఆయుధాలన్నీ స్లిపోతున్నాయి. ఏంది ర్యాగింగా? కావాలని పడేసాం గురు. మొత్తం తీసి భద్రంగా దాయండి. పెద్దోళ్ళు ఉన్నారు, పైన కింద పడొచ్చు. ఎత్తకండ్రా పోల్తంట. 10 నిమిషాల్లో ఆ జియో నువ్వు పాస్ చేయకపోతే ఇంకో పూలదండతో రేపు నిన్ను చూడ్డానికి నేను మీ ఇంటికి వస్తాను. కానీ చూడ్డానికి నువ్వే ఉండవు. ఇవ్వరా పోల్తంట. పుట్టేసిన పిల్లగాడా నిన్ను
రోజ్ పౌడర్ ఎక్కడే? కొట్టేనండి, బొద్దులే కాకపడింది. ఏంటి క్వీన్? క్వీన్ మేరీ మామకి చెప్పకుండా యాడికి పోతున్నావు? అమ్మ చెప్పొద్దండి నీకే విషయం. ఓ సేవ పట్టక సౌండ్ ఎక్కువైంది. ఏంటమ్మా? కమ్ హియర్. బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నామని అడగకూడదమ్మా. అయితే ఎక్కడి నుంచి వస్తావు? యాడికి పోతున్నారు అందరూ? లూయిస్ బిడ్డకి భూతం పట్టిందంటమ్మా. పాపం తాత పేరే కలవరెత్తున్నాడంట. నేను ఒకసారి పోయి చూసొస్తానమ్మా. ఈ ముసలిది ట్రాక్ మార్చిపోతుంది. యాడో తంతంది. తెలిసిపోతా అక్కో, తెలిసిపోతా. ఏంటా ఏం కావాలి నీకు? యాడికి పోతున్నారు అందరూ ఇప్పుడు? అది మన సిలువాయ చచ్చిపోయిందిరా, అందుకే ఆనందంగా వెళ్ళి శవాన్ని చూసొద్దామని. అయ్యో, సిలువాయ శవాన్ని చూడడానికి పోతే ఇంత మేకప్పా? ఏంటిది? కొంచెం ఫేస్ ప్యాక్ పూసుకున్నాను. పోర్చలేవి నువ్వు, ఏడిస్తే కరిగిపోద్దిరా. ఎప్పుడూ ఇంతే. ఏందాక శుభకార్యానికి అశుభంగా ఏడస్తా పోతున్నావు? డొనాల్డ్, నువ్వు టక్కర్ గెటప్ లో వచ్చావు. నువ్వు డాన్స్ ఆడి అలసిపోయి ఉంటావు. లంచ్ తర్వాత నిద్రలేస్తావులని తప్పుడు అంచనా వేసా, కానీ నువ్వు టప్పని లేసుకుంటున్నావే. అదే గురు, అందరం ఏంజల్ పెళ్లికి వెళ్తున్నాం. మనం లేకుండా ఏంజల్ పెళ్లి ఎట్టా జరుగుద్దిరా? మనం లేని టైంలోనే చేయాలని వాళ్ళు తొందరపడుతున్నారు. అట్ట చెప్పకూడదు. నేను అత్త ఆశీర్వాదం. ఏంజల్ కంతా క్లియర్ గా చెప్పావు కదా. నీ ఇంట్లో 10 పెళ్లిళ్ళు చేయమని చేస్తా నేను రెడీ, కానీ ఒకే పెళ్లి 10 సార్లు చేయమనకయ్యా. పక్కాగా మాట్లాడాను ఫాదర్. ప్రైతలాట్ బందర్ నుంచి గురువులు బిషప్పులు అందరూ వచ్చారమ్మా. వాళ్ళ ముందు నాకు తల వంపులు తేకమ్మా. భయపడకండి ఫాదర్, ఆ యేసు ఉన్నాడు. ఆయన అన్ని చోట్ల ఉంటాడమ్మా, కానీ నేనుండాలి కదమ్మా. ఫాదర్ ఆర్ యు ఓకే? పోయి పెళ్లి కొడుకు వచ్చాడేమో చూడు. లా 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 లా. యాక్సిస్ బ్యాంక్ లో 5 సార్లు అరువు తీసుకొని 6ఓసారి పెళ్లి చేస్తున్నానయ్యా. దయచేసి వెళ్లిపోవయ్యా మైకే. ఎట్టబోతాం? శుభలకి ఇచ్చేప్పుడు రండి రండి అని, వచ్చాక పొండి పొండి అంటే ఎట్ట? అయ్యో, అక్కయ్యకే కదా పత్రిక ఇచ్చింది, నీకు ఇవ్వలేదే. అంటుది ఫ్యామిలీ అని రాశారు కదా, మరి దానికేమంటారు? భలే ఇరుక్కున్నావు గప్పాలే. ఒక ఫ్లోలో రాసేలావయ్యా, మనసులో ఉంచుకోవడం మాని మరింత పెద్ద మనసుతో వచ్చిన ఆటోలో పోవయ్యా. ఎలా కొడాలొద్దు కానీ బిర్యానీ ఎవరు చేస్తున్నారు? పాత బస్తీ మహద్దీన్ బాయ్. మన పిల్లకాయనమ్మా, టర్కీ కోడి బిర్యానీ అంత బ్రహ్మాండంగా చేస్తాడు. తనే అవ్వ దినమప్పుడు చేశాడు. వావురా, పెళ్లికి వచ్చే చావు గురించి మాట్లాడతావేంటి? మా ఇంట్లో జరిగిన ఫంక్షన్ గురించి చెప్పామండి. నా తమ్ముడికి ఎవరు పిల్లని పట్ల, అందుకే సాగు గురించి మాట్లాడాడు. ఉండక అంకుల్ అంకుల్ కూసంత బిర్యానీ తిని నీ కూతుని బ్లెస్సింగ్ చేసి పోతా ఉంటా. ఇప్పుడు హ్యాపీయా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళటమే బ్లెస్సింగ్ మైకేలు. వెళ్ళిపో మైకేలు. అయితే పందిలు పీకేస్తానండి. ఎవడు రావడా? ఆటో లోపలికి వచ్చినప్పుడే పందిలు పెరికేయాలరా నా గొబ్బెమ్మ. ఓకే గొబ్బెమ్మ, ఆశీర్వాదం చెప్పొద్దు. ఈ ఫోటోగ్రాఫర్ బ్యాలెన్స్ డబ్బులు ఇస్తే తప్ప ఫోటోలు తీయనంటున్నాడు. నువ్వు కూడానా? అయ్యో, ఈ పెళ్లి ఆగిపోయిందని ఊరంతా తెలిసిందే. యేసునాథా, ఏమిటి బాధ? అరే బాబు, అత్తియా రండి. ఏ గీత, అల్లుడి బాబుకో చీర ఏర్పాటు చేయి. ఏంటి ఊళ్ళో ఎవరెవరికో వివాహాలు జరుగుతున్నాయి, నీకు మాత్రం జరగట్లేదే. సారీరా. ఊళ్ళో ఎవరెవరికో సావు వస్తుంది, నీకు వచ్చి సావట్లేదే. అసి అందరూ బకాసురుడి బ్రదర్స్ లో ఉన్నారు. 6 గొర్రెల్లోకి వచ్చాను.
పెట్టిన సభకి ధన్యవాదాలు. జాన్ అనే నీకు ఏంజల్ని వివాహమాడుటకు సమ్మతమైన సమ్మతం 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 ఫాదర్. ఆత్రంగా ఉన్నాడు. ఎందుకు ఇన్ని సమ్మతాలు? ఉండు చేసి పెడతాను. ఏసప్ప, ఈసారైనా చెయ్యప్ప ఈ పెళ్లి. ఏంజల్, ఏంజల్ అనే నీకు జాన్ని వివాహమాడుటకు సమ్మతమేనా? ఫాదర్, గుండె నొప్పిగా ఉంది ఫాదర్. నేను వెళ్ళి అమ్మాయితో మాట్లాడొస్తా. ఏమనుకుంటున్నావు నన్ను? నేను ఫోన్లే కదా అని ఊరుకుంటుంటే ప్రతిసారి వచ్చి నాతో ఎలా కొలాడుతున్నావు? ఎక్కడున్నాడు రా మైకలో? ఇక్కడున్నాడు ఫాదర్. చెయ్యండి రా తలుపులో. జాగ్రత్త, గుండు పగులుతుంది. చూసావా, పిల్ల అయిపోయిందే అన్న ఫీలింగ్ కూడా లేదు. బైక్ ఎక్కి ఊరు తిరుగుతోంది. రాకా పిండి మరికి వెళ్తుందా? బొక్కెడితో వస్తుంది. ఏంటి మైకల్, బిర్యానీ తినకుండా వచ్చావంట? ఏడుస్తున్నావేంటి? చిచి లేదు. అయితే కళ్ళకి చెమటట్టుంటుంది, తుడుచుకో. నీ తల్లి, నువ్వెందుకు పెళ్లి చేసుకోవాలా? మరి నువ్వెందుకు అక్కడికి వచ్చా? హైదరాబాద్ బిర్యానీ అన్నారు, అందుకే తినడానికి వచ్చా. అవును కదరా? అవును గురు. అద్దొద్దులే, నువ్వెందుకు చేసుకోలేదా? ప్రతిసారి మా నాన్న నాకు పెళ్లి ఫిక్స్ చేసినప్పుడు కరెక్ట్ గా నువ్వు వచ్చి ముందు నుంచుంటావు. ఇంట్లోంచి దిల్లగా బయలుదేరినా నిన్ను చూసినప్పుడు పిల్లి నవ్వుతాను కదా. ఆ ఫాదర్ ఒకడు నువ్వు పక్కనే ఉన్నా జాన్ని కట్టుకుంటావా బోన్ని కట్టుకుంటావా అంటూ గుండెల్లో గుచ్చుకుంటది. మనసు తట్టుకుంటుందా ఏంటి? కంత్రిల్లరా, నీ బాబు నువ్వు ఏం ప్లాన్ వేశారో నాకు తెలిసే. ప్రతిసారి ఊరంతా పిలిచి మైకిల్ నే పెళ్లాడతా నాకు చెక్ పెట్టావు కదా. ఇప్పుడు చెప్తున్నా నేనిక నీ పెళ్లికి రానే. రావు కదా? రావు కదా? మాట అంటే మాటే. వెంటనే నువ్వు చేసుకున్నా నేను రాను. అయ్యా, నువ్వన్నావని వెంటనే పెళ్లి చేసుకోలేదు. మళ్ళీ మా నాన్న లోన్కి అప్లై చేయాలి, అందరినీ మళ్ళీ పిలవాలి, మొయిదీన్ అవైలబిలిటీ చూడాలి, బోల్డ్ పనులున్నాయి తెలుసా. ఇంకోసారి శుభలేకంటూ ఇంటి పక్కకి రా, అప్పుడుంటదే నీకు. సరే సరే రాన్లే, వేడి తగ్గకుంది. బిర్యానీ పట్టి అయ్యో బిర్యానీ గురు. హోలీ గ్రిల్, దిస్ ఎంప్టీ చీటింగ్ ఫ్యామిలీ. ఏంది ఇదే? ఆరోసారి ఇదే చోట ఇదే సీన్ జరుగుతోంది. ఏమవుతుందో తెలీదా? నేను అట్టు అది తీసుకురా. ఓకేకా గురు, ఆ టిఫిన్ నేనంతా గురు. ఇదిగో మొహమాట పడక పట్టు. రే డొనాల్డీ, పీసులు పీక తినక ఆయనకి తినిపించండి. తీసుకుపోవే. అయ్యా తీసుకుపోవే అంటుంటే తీసుకుపోవే అంటుంటా. మటనా చికెన్ చూస్తాను. అయ్యో మైకేల్, రైతా పెట్ల సైకిల్ ఎత్తరానా? రారా కోచ్. ఆశా భాయ్, ఎలా ఉన్నావురా? బాగున్నానన్నా. వీళ్ళేనా మన ఆంధ్ర టీం, సుమా అండ్ మళ్ళీ నమస్కారం సార్. పోచమ్మా, కీర్తన. మీకు మా అందరి గురించి ఎలా తెలుసు? చెప్పాడమ్మా, మీ గురించి చాలా చెప్పాడు. దీనా అన్నా, వీళ్ళందరినీ జాగ్రత్తగా మన ఇంటికి తీసుకువెళ్ళి అన్నా. ఎల్లుండి సాయంత్రం ట్రైన్ కి వీళ్ళందరూ ఢిల్లీకి వెళ్తారు. అంతవరకు వీళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకో. నేను వీళ్ళతో కొంచెం బయటకు వెళ్ళొస్తాను. రండమ్మా, రండి. ఏంటన్నా ఏంజల్ ఎలా ఉంది? ఉందిరా, పెళ్లి చేసుకుంటానంటూ ఆపుకుంటూ. అన్నా, నువ్వు గాని పెళ్లికి వెళ్ళావేంటి? చాచా, నేను పెళ్లికేం వెళ్ళలేదు, బిర్యానీ తినడానికి వెళ్ళాను. సూపర్ ఉందిరా. అన్నా, ఆ 3 ముళ్ళు తొందరగా ఏసయ్యన్నా. చాలా ఊరుకోరా, మన జీవితం మన చేతిలో లేదు. ఎవడు ఎప్పుడేం చేస్తారో తెలియదు. కిరణ్ లోపలే ఉండు, దిగకు.
అనుకున్నాను. మైకేల్ తల్లి రారా. ఓకేనా? తీసుకుపోండ్రా. రాండా వెళ్దాం. ఉంటే చేస్తాడు. తర్వాత చూసుకుందాం. రాండా. పరిగెత్తించాను అందరిని. బండి తీరా కిరణ్. మైకల్ హీ సేఫ్ నౌ. భయపడక్కర్లేదు. స్పైనల్ ఇంజరీయే కొంచెం క్రిటికల్. తుప్పు పట్టిన కత్తి. ఆయన లేచి నడవడానికి ఇంచుమించు 1 year అవ్వచ్చు. సారీ అబౌట్ ఇట్. లేదు డాక్టర్, తను ఎల్లుండి ఢిల్లీలో ఉండాలి. తను నవ్యాంధ్ర ఉమెన్స్ ఫుట్బాల్ టీమ్ కోచ్. ఈ మంత్ నేషనల్ సెలక్షన్ మ్యాచ్ ఉంది డాక్టర్. అతను బతకడమే గొప్ప విషయం అంటుంటే మీరు పసిపిల్లల మ్యాచ్ అంటారేమిటి? వీ కెన్ బి పాజిటివ్, బట్ ప్రాక్టికల్ గా కూడా ఆలోచించాలి కదా డాక్టర్. మైకల్, వీఆర్ గివింగ్ హిమ్ ది అట్మోస్ట్ కేర్. ఇంకాసేపట్లో ఐసీయూకి షిఫ్ట్ చేస్తాం. నేను మార్నింగ్ వచ్చి చూస్తాను. ఓకే? వదలవే. తమరెవరు సార్? ఎవరు సార్? ఒక రౌడీకి స్పోర్ట్స్ మ్యాన్ కి ఏమిటి సార్ సంబంధం? మీ ఏరియాకు వెళ్ళిన తర్వాత తెలిసింది మీరు పెద్ద మీకు తగలాల్సిన గాయం అది. అన్యాయంగా మా కిరణ్ గారికి తగిలింది. సంతోషమా సార్? ఇప్పుడు సంతోషమా? ఎవరు ఉన్నవాళ్ళ బిడ్డలం కాదు సార్. నాకు అమ్మ లేదు. మా అమ్మమ్మ 4 ఏళ్లలో అంట్లు తోమారి చదివించింది. ఇదిగో వీళ్ళ నాన్నగారు చెప్పులు కొడతారు, వాళ్ళ అమ్మ చేపలు అమ్ముతుంది. అదిగో ఒకరు ఏడుస్తున్నారే 6 సునామీలో కొన్ని సర్వం పోగొట్టుకున్న వాళ్ళు. 2వ పూట కూటికి కూడా దిక్కులేని వాళ్ళకి కళ అనేది ఎంత విలువైన మాట తెలుసా సార్? మాకు తిండి పెట్టి బట్టలు కొనిచ్చి సాధించగలమని అందరినీ నమ్మించి ఆయనే సార్ మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది. ఆయన మాకు ఒట్టి కోచ్ మాత్రమే కాదు సార్, ఆయనే సర్వం మాకు, దైవం మాకు. మీ వల్ల నష్టం కలిగింది ఆయనకి మాత్రమే కాదు, ఇక్కడున్న వాళ్ళందరి లక్ష్యానికి కూడా. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్, లేదంటే మర్యాద పోతుంది. వెళ్ళిపోండి. కిరణ్ గారికి ఎంత పని జరిగిందో చూడండి. ఇప్పుడు ఏమైంది? ఈ సంవత్సరం కాకుంటే వచ్చే సంవత్సరం వెళ్తాం, అంతే కదా. ఏంటి సార్ మీరు కిరణ్ స్పృహలోకి వచ్చారు, కాస్త డ్రౌజీగా ఉన్నారు, చూసి మీరు త్వరగా వచ్చేయండి. ఉండండి, మీరందరూ కొంచెం ఎమోషనల్ గా ఉన్నారు, నేను వెళ్ళి చూసొస్తాను. కిరణ్ సార్, మ్యాచ్ ఎందుకు ఇప్పుడు దాని గురించి? ప్రాణాలు దక్కటమే గొప్ప విషయం, ఇంకా మ్యాచ్ గీచి అంటూ. ఇది మాకు ముఖ్యమైన మ్యాచ్, వెళ్ళక తప్పదు సార్. వెళ్దాం. ఎవరైనా ఒక సబ్స్టిట్యూట్ ని చూసి వాళ్లతో పంపుదాం. ముందు నువ్వు నీ గురించి ఆలోచించు. మీ ఇంటికి కబురు కూడా చేశాం. గుడ్ టీమ్ సార్,
సరైన కోచ్ ఉంటే తప్పకుండా కప్పు గెలుస్తారు. అర్థమైందయ్యా. నీతో సమానమైన వాడిని ఎక్కడికి పోయి పట్టుకోను. 10 రోజుల్లో వాడు గేమును అర్థం చేసుకుని ట్రైనింగ్ ఇచ్చి కప్పు కొట్టే లెవెల్కు ఆటగాడిని ఎక్కడని వెతకను. ఒక్కడున్నాడు సార్. ఎవరు? బిగిల్. ప్రెసిడెన్సీ కాలేజ్ బిగిల్. వాళ్ళకి బలి పెట్టిపోయిందమ్మా. ఈ ఒక్క వారమే 13 మంది పోయారు. అందులో మన వాళ్ళు 8 మంది. నువ్వు మౌనంగా ఉండిపోతున్నావు. ఇది తాగ్గా తీసుకుని వాళ్ళు తెగరిచ్చిపోతున్నారు. రావుతూరు కొట్లో పంచాయతీ పెడితే మంచిది అనుకుంటున్నా. మన ఏరియాకి రమ్మందామన్నా. బండి వాళ్ళ ఏరియాకు పోనీ. మన వాళ్ళని పిలుద్దామా? వద్దు. ఒంటరికి వెళ్తావన్నా? ఇంత సీనుదలు ఇయ్యాలా? పెద్ద ఆయన ఒంటరిగా సిక్కారా? గుంపుగా దొరికేశారు. ఇది చేద్దామా? అలెక్స్ రానియండి, అదేగా గౌరవం. ఈ తడవ మిస్ అవ్వదుగా? మిస్ అవ్వదు. వేసేద్దాం. వేసేస్తే పోయే. అవును కప్పు అదేమిటి అడుచుకుంది? 6 టీములతో ఆడి గెలుచుకున్న కప్పుని ఎర్ర కొట్టి కుషి చేస్తున్నావా? మర్యాదగా నా కప్పు కావాలంటే నేను సొట్టలు తీయించినా? సొట్ట నాకు ఈ కప్పే కావాలి. అదెలా కుదురుతుంది చెప్పు బాస్. బాస్, ఆగండి. తెల్లారగానే 10ంటికి ఇచ్చేస్తాను. ఓకే? అదే 6 గంటలైంది, చీకటి పడింది, ఇంట్లో వెతుకుతారు. రేపు పొద్దునే షాప్కి వెళ్ళడం కుదురుతుంది. ఓ ఇట్లాంటి కప్పే వెతకాలి. డబ్బులు రెడీ చేయాలి. ఓకేనా? ఓకేనా? ప్లీజ్. అయితే ఓకే, రేపు పొద్దున్నే 10ంటికి నా కప్పు నాకు ఇచ్చేస్తావుగా? ప్రామిస్. వస్తాను. ఏ కింగిని మింగిని హలో, కప్పు ఇచ్చేసి తీసుకెళ్ళి. ఏంజల్ ఆశీర్వాదం. అమ్మాయి అడగగానే 10ంటికి ఒప్పేసుకున్నావు ఎందుకు? ఏరియాలో అందరూ వెయిటింగ్. ఎందుకు? కప్పు కోసం. ఇంటికాడ హౌస్ఫుల్ అంట. ఓ మై గాడ్. ఏంటి మైకలో కప్పు దుడ్డని కప్పే తీసుకుంటున్నావా ఏంటి? అవును రోయ్, కప్పు వేసినప్పుడు కప్పు ఇంటి బంగారంగా ఉన్నట్టే ఉదికి తీసి మెరిసిపోతాను. విరిగిపోతాం. కప్పు చూసాకే కళ్ళు మూద్దామని నేను ఎదురు చూస్తా ఉంటే నువ్వేంద్రా అంటే
కప్పు చూపించకుండా తీసుకెళ్తున్నావే. ఏయ్ కప్పు కళ్ళతో చూస్తే కనుముస్తావుగా నువ్వు? మాట మార్చవుగా? ఇది ఇయ్యమను, ఇమ్మంటుంటే. సరిగ్గా చూడు, బాగా చూసావుగా, ఇప్పుడు కలుముయి. రేయ్ ఈ బాడీ ఎత్తకపోయి ఎక్కడ తగలేదురా? నా కళ్ళద్దాలు మార్చాలేమో. కొత్త కప్పు అణిగిపోయినట్టు తెలుస్తోంది. ఏంటి కదా? అయ్యయ్యో. ఏంటరా? బిగ్గలు నాన్న ఏమైంది? ఇవాళ మ్యాచ్ లో గెలుపు మాదే. మందేస్తావా? అయ్యో వద్దు నాన్న, యాస్తానని చెప్పుంటే నువ్వు తన్నులు తినేవాడివి. ఏదో మాట వరుసుకో మాట అంట. నువ్వు వద్దు అనగానే పొంగిపోతాడు ఈ నాన్న. రా కూర్చో. పర్లేదు నాన్న, కూర్చోయ్యా. నాకు 12 ఏళ్లుంటాయ్యా. నా బాబు నాకమలే తాగుతావా అని అడిగాడు. గమ్మును తాగి పారేశాను. ఇప్పుడు దాకా దీన్ని వదలేకపోతున్నా. 16 ఏళ్ల వయసులో చేతికి కత్తి అందించాడు. తప్పుడు పనులు చేయడానికి ఆళ్లు కత్తులు తీస్తున్నారు. ఆ తప్పు జరగకుండా చూడ్డానికి మనం కత్తులు ఎత్తుతున్నాం. కానీ బయట చూసేవాళ్ల కళ్ళకి అందరం రౌడీ మూకలుగానే కనపడుతున్నాం. ఇదంతా నాతోనే పోనీ బిగులు. నువ్వు వేరయ్యా, నువ్వు వేరయ్యా, నీ రూటే వేరయ్యా. మన ఏరియాలో బడే గనుక ఉంటే పిల్లలందరూ మారతారు అన్నారు. గుడి కట్టాం, చర్చి కట్టాం, ఏం జరగలేదే. నువ్వు ఆ బంతిని తీసి ఆ పిల్లల చేతిలో పెట్టగానే అప్పుడు మార్పు మొదలైంది బిగులు. కత్తులట్టుకుని బీచ్లో తిరిగే పిల్లలు గ్రౌండ్ లో బంతులట్టుకుని తిరగడం మొదలెట్టారు. గొడవలు ఎట్టుకోవడానికి వాళ్ళకి టైం లేదు మైకిల్. టోర్నమెంట్ మ్యాచ్ అని పిల్లలందరూ తెగ బిజీ. ఇదంతా ఎవరి వల్ల? రాజప్ప వల్ల, మైకిల్ వల్ల, బిగిలే. సౌండ్ బిగిలే వాళ్ళకి హీరో. బిగిలు మళ్ళీ ఆడాలి, బిగిలు మళ్ళీ టీవీలో కనపడాలి, బిగిలు మళ్ళీ పేరు రావాలి. బిగిలు 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 బిగిలు. ఇక్కడితో వదలకూడదు బిగిలు. నువ్వు ఇండియా కోసం ఆడాలి. ఈ లోకం మొత్తానికి నువ్వు యాడ్ నుంచి వచ్చావో తెలియాలి. అప్పుడే ఈ మురికి వడవంక లోకం అంతా చూస్తుందయ్యా. నీ మూలంగా ఒక్కొక్కడు వెలుగులోకి రావాలి. యాడ తప్పు జరిగినా పోలీసులు మన ఏరియా పిల్లకాయలనే పట్టుకుపోతున్నారయ్యా. అది మారాలయ్యా. కత్తి కత్తి చేత అట్టుకుని ఎప్పుడు సాధించబోయేది లేదు. నువ్వు ఆడే ఆట వల్లే మళ్ళంటోళ్ళ జీవితాల్లో మార్పు రావాలా. మీ నాయన నమ్ముతున్నాడయ్యా. నాకు నమ్మకం ఉంది నాన్న. నువ్వు నీకోసం ఆటలేదు బిగులు, మన జనం కోసం ఆడుతున్నావయ్యా. అందుకని నీ ఆట అదిరిపోవాలంతే. కప్పు ముఖ్యం బిగులు, వదలొద్దు. వదిలిపెట్టాను నాన్న. సరే బిగులు, నువ్వు బయలుదేరు. నాదే ఉంది, మాట్లాడుతూనే ఉంటా. ఉదయాన్నే ప్రాక్టీస్ ఉంది కదా. అవునన్నా. సరే వెళ్ళు బిగులే. నాన్న కావలించుకోరా. ఏంజల్ ఆశీర్వాదం. రైల్వే స్టేషన్ లో చూసా ఇవాళే ఫస్ట్ టైం. అది ఐడి కార్డు ఎలా కింద పడిందో తెలీదు. ఇంతకుముందు పరిచయం లేదు నాన్న. ఇవాళే బాగుందబ్బాయి. అవునా నాన్న? అదిరింది. థ్యాంక్స్ నాన్న. చెప్తాను నాన్న.
ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే మొద్దు ఇక్కడ గమనించు. చెప్పి తగలడు బలపం ఉంది కానీ లేదు. రాజమౌళి వారి సినిమాల్లో చూపుతారే అదే ఇల్యూషన్. సెల్ ఫోన్ ఏంజల్ క్లాస్ ఇదేనా? ఇప్పుడు ఉదాహరణకి మనం 3వ అంతస్తులో ఉన్నాం. సడన్ గా ఓ బైకు వేగంగా వచ్చి ఇక్కడ ఆగినట్టు తోచిందా, దానికి పేరే ఇల్యూషన్. అదే ఇల్యూషన్. ఆశీర్వాదం. పాడన్. ఏంజల్ ఆశీర్వాదం. తమరు వీఆర్ కజిన్స్. ఇంపాసిబుల్. నిన్ను గారేసి మడిచి ప్యాకెట్లు దొబ్బుకుపోతాను. పాసిబుల్. పిలు ఏంజల్ ఆశీర్వాదం. ఏంజల్ ఆశీర్వాదం. సార్ సారీ సార్, పడుకున్నాను. వీళ్ళందరూ ఎవరు? ఇంతకు ముందు నేను ఎప్పుడు చూడలేదు. ప్రొఫెసర్, నన్ను రక్షించాలి మీరు. ఇటు చూడు, అది పాఠం కోసం ఏలాడదీశారు, ఇది పాఠం చెప్పడానికి నిలబెట్టారు. నిజంగా మేము తెలవదా? చెప్పలేదనుకో, ఇది లాగుతా ఇరుగుద్ది. ఏంటంటావు? చెప్పే తల్లి. తెలుసు. అయితే బయటికి రా. ఎక్కడే నా కప్పు? బాస్ కొట్టి సొట్ట చేసేవే ఆ కప్పు ఎక్కడా? ఏంది మైకేలు, అంత పెద్ద కప్పుని ఇంత పుల్లి సంచులు ఎతకతా ఉంది? నీకాడే మ్యాజికా? సారీ గురు. గురు, నేను బుడ్డోని చేసింది గురు. ఏంటి ఇది? ఓ సారీ సారీ సారీ. ఇప్పుడు కరెక్ట్ గా ఉంది కదా? ఏంటి కప్పు అడిగితే చిప్ప తెచ్చిచ్చావు? ఎక్కడే నా కప్పు? ఇదే దొరికింది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి బాస్. నువ్వు ఉండు గురు, నేను అర్థమయ్యేలా చెప్తాను. ఇది కాలేజ్ తెలుసు. గుడ్. ఇది నలుగురు వస్తూ పోతుండే చోటు. మేము డిఫరెంట్ గా నడుచుకునే మనుషులం. మాకు కావాల్సిందల్లా మా కప్పు. నువ్వు చదువుకున్న దానివి, మేము పోకిరిగాళ్ళం. లివ్ ఇట్ అప్ ప్లీజ్. అర్థమైందిగా? అర్థమైంది. మంచి ఏంటి ఆ కప్పు ఏ కొట్లో కొన్నారో చెప్తే అక్కడే కొని పెడతాను. బాస్, ఇంకో పీస్ ఉందని చెక్ చేసి చెప్తారా మీరు? నా కోసం 14 ఏళ్ళు ఎదురు చూస్తూ ఉండగలరా? ముందు దాన్ని లేపారై లక్ష్మీబాబు లాయర్తో బయటకు తీసుకొస్తాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. 5 రోజులు 10 డేస్ ఓపిక పట్టండి, కప్పు వచ్చేస్తుంది. ఓకే బాస్, ఓకే. ఇంతవరకు ఈ సింధులు నేను చూడలేదే. 10 డేసేగా? 10 డేస్ కన్ఫర్మ్ బాస్. కప్పు నెమ్మదిగానే ఇవ్వు, అంతవరకు నాకు కంపెనీ ఇవ్వు. ఒక్క నిమిషం బాస్. సార్, మిమ్మల్ని రమ్మన్నారు. కలెక్టర్ ఆఫీస్కేగా, వస్తాను పోండి. లేదు రాజప్ప, వెంటుండి తీసుకురమ్మన్నారు. వెళ్ళండి, వచ్చేస్తాను. రండి. తీరా చెయ్యి. మైకిల్ లోపలికి పో. నాన్న లోపలికి పో. ఏంది? మైకిల్ మ్యాచ్కి బయలుదేరుతున్నాడు. బయలుదేరని, వచ్చేస్తా. ఏంట్రా, ఎందుకు నీకంత కోపం వచ్చింది? వాడు పోలీసోడు, నేను రౌడీవాణ్ణి, వాళ్ళట అగౌరవంగానే మాట్లాడతారు. నీకెందుకు ఈ గొడవంతా? వాడు నా మీద చెయ్యగానే నువ్వు అరిచిన అరుపుంది చూడు, అప్పుడు నా నరాలన్నీ చివ్వమని లాగేరా. కానీ వద్దు మైకలు, ఒక్క క్షణంలోనేరా జీవితం మునగటమో తేలటమో తేలేదే. నువ్వు స్పోర్ట్స్ మెన్ రా, జాలీగా వెళ్లి మ్యాచ్ ఆడి కప్పు గెలు. ఈ గొడవలంటే మేం చూసుకుంటాం, కానీ మ్యాచ్ నీ వల్ల మాత్రమే అవుతుంది. అర్థమైందా? అర్థమైందా?
ఓకే 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 ఈ మ్యాచ్ గెలిస్తేనేగా నువ్వు ఢిల్లీకి వెళ్ళగలవు. అవునన్నా, నీ ధ్యాస ఫుల్ గా మ్యాచ్ మీద ఉండాలి, వేరే దేని మీద ఉండకూడదు. వెళ్ళి రయ్యా. బిగిలో కప్ప ముఖ్యం. బిగిలో ఈ మ్యాచ్ ఎంత ముఖ్యమైనదో మీరే చూస్తున్నారు. నేషనల్ సెలెక్టర్ శర్మ సార్ ఇక్కడ ఉన్నారు. ఆల్ ది బెస్ట్. అది నీ పేరేగా. ఈ మ్యాచ్ తర్వాత వినిపించదు. 5 నిమిషాల్లో ఈ గుంపు అందరినీ నోరు మెదపకుండా చేస్తాం. హ్యాపీగా విను. నీ ప్రఖ్యాతిలోని ఆఖరి 5 నిమిషాలు. డూ థింక్ ఐఎమ్ ఆరగెంట్? అవును, 8 సంవత్సరాల ఛాంపియన్ పొగరు. మిత్రమా, విజయం మహాన్ని పెంచుతుంది, ఓటమి పాఠం నేర్పుతుంది. మనం ఎప్పుడూ గెలవడం కోసం ఆడాలి, ఎదుటివాడి ఓటమిని కోరుకుని ఆడకూడదు. నేర్చుకుంటారు. ఖచ్చితంగా ఈ మ్యాచ్ చాలా టఫ్ గా ఉంటుందన్న దానిలో ఎటువంటి సందేహం లేదు. అలెక్స్, రాజప్ప, ఇదే మీకిచ్చే లాస్ట్ వార్నింగ్. మీ గొడవల వల్ల ఈ 3 నెలల్లో 13 మంది హింస అనుభవించారు. ఏమంటారు మీరు? హింస అనుభవించింది మేము సార్, చేసిన అడగండి. వాళ్ళు మొదలు పెట్టారు, మేము ముగించాం. ఏ రావుతురు? మణిపూర్కి చక్కని అవకాశం, అవకాశం. వాళ్ళు తప్పు చేస్తున్నారు సార్. ఆ తప్పు చేయొద్దని అడ్డుకోవడం వల్ల మేం తప్పు చేయాల్సి వస్తుంది. తప్పును అరికట్టడానికి ఉంటుంది పోలీసులు ఉన్నారు. వాటి మీద జనానికి నమ్మకం ఉందా? నమ్మకుంటే ఎందుకు సార్ మా ఆయనకు తిరుగుతారు? ఎవరి పని వాళ్ళు సవ్యంగా చేయనంత వల్లే మీ పనులు కూడా మేం చేయాల్సి వస్తాను. కావాలనే సైడ్ అయ్యాను, భయపడి కాదు. అనవసరంగా నన్ను ఇందులోకి లాక్కండి, మీకే మంచిది కాదు. దిగాలి అని ఫిక్స్ అయిపోయానా సైలెంట్ గా మాత్రం రాను. ఏమంత్రి గారు, ఓకేనా? తోసి పారేశారు. 2-0. 2-0 నేరా? మీరు వాళ్ళ గోల్ అడ్డుకోవాలని ఆడుతున్నారు కాదు, మనం గోల్ వెయ్యాలని ఆడాలి. మన గడ్డ మీద మనల్ని ఇంకొకటి గెలవడమే. వాళ్ళ ఆటను వేడుకగా చూసింది చాలు, ఇక మన ఆట తీరేంటో చూపిద్దాం. సెకండ్ హాఫ్ లో మన ఆంధ్ర టీం రెట్టింపు ఉత్సాహంతో ప్రవేశించారు. ఎందుకంటే ఈ హాఫ్ లో గోల్స్ అవసరం. రాజప్ప, ఫైనల్ గా ఏమంటారు? నాకు కావాల్సింది పదవి, డబ్బు, అధికారం కాదు సార్. నా జనం మనశ్శాంతి. వాళ్ళని ఇంకో అడుగు ముందుకు నడిపించాలి. దానికి అడ్డుగా ఎవరొచ్చినా సరే, ఎవరొచ్చినా అడ్డుకుంటా, ప్రశ్నిస్తా. వస్తాను సార్. మాట్లాడుతుంటే పెద్ద పిస్తాలాగా లేస్తున్నా. కూర్చో. ఏంది ఏంది? ఏంటి? ఇంత పెద్దోడువైనా నీకు పెద్దోళ్ళతో ఎట్టా మాట్లాడాలని
చెప్పాడోలా నీ అబ్బా వద్దు. తప్పు తప్పు. రాజప్పకి వయసైంది, బెదిరించి చెప్తే వింటాడనుకున్నారా? మీకేం కావాలి? 7 రోజుల్లో అన్ని ముగించాలి, అంతేగా? రే, ఇవాళ ఏం వారం? సోమవారం అయ్యా. వచ్చే సోమవారానికి ముగించేస్తా అన్నిటినీ. ముగిస్తా. Well done, my boy. What a fantastic game. Totally international standard. Thank you, sir. Proud to have you in the national team. ఈ సీజన్ లో మాత్రమే 28 గోల్స్ అట. అవును సార్. ఒక ప్లేయర్ గా మాత్రమే కాదు, ది కెప్టెన్షిప్ మెచ్యూర్ గా ఉంది. ఇఫ్ ఆల్ గోస్ వెల్, ఇండియన్ టీమ్ ని మీరు లీడ్ చేయడానికి అన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. చూద్దాం సెలక్షన్ కమిటీ ఏమంటుంది. ఇంకో 3 నెలల్లో ఎగ్జామ్స్ అన్నా. కోచింగ్ వెళ్తున్నాను, తప్పకుండా పాస్ అవుతాను. ఏంటి బ్రో దెబ్బతీశారన్నా? లిస్ట్ లో మన పేరే లేదన్నా. ఏంట్రా నువ్వు అనేది? మనలో ఎవరి పేరు లేదా? అందరి సంగతి వదిలేనా? నిన్ను కెప్టెన్ అది ఇది పొగిడారు, తీరా చూస్తే లిస్ట్ లో పేరు లేదు. బిగులు ఏమైంది? ఏం లేదు నాన్న. నాన్న నేను మాట్లాడతాను. చెప్పు కిరణ్, ప్రాబ్లం ఏంటి? అయ్యి అడుగుతున్నాడుగా, చెప్పు నాన్న. అదే ఇవాళ నేషనల్ టీం లిస్ట్ వచ్చింది, కానీ పేరు లేదు. నీ పేరా? బిగిలిన పేరు కూడా లేదు నాన్న. నీ పేరెలా వదిలేశారా? కెప్టెన్ అయ్యే అవకాశం ఉందన్నో. ఈ సీజన్ లో ఎక్కువ గోల్ చేసిందే బిగిలన్న, అది రికార్డ్. అన్న పేరు లేకపోవడం ఏంటి? ఏదో కుట్ర పన్నారు నాన్న. కొంటెలు లేదు లేదు నాన్న, నేను ఫెడరేషన్ వెళ్ళి మాట్లాడి మీకు చెప్తాను. మాట్లాడతావా? నేను మాట్లాడతాను, పర్లేదు. క్లియర్ అవుతుందిగా? క్లియర్ అవుతుంది నాన్న, అవుతుంది. ఏంటన్నా? లేదు 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 నాన్న, ఇట్లాంటి వెంటనే మనం వెళ్ళి అడగాలి. బండితి ఒళ్ళు తినరా, అందరూ పడేకండ్రా. రే, నేను రాజబ్బగా, మైకిల్ నాన్నగా, నాన్న బండి తీరా. నమస్కారం. నమస్కారం. రండి రండి, కూర్చోండి. రాజప్పనే, మైకిల్ ఫాదర్. చెప్పండి. అదే సెలక్షన్ లిస్ట్ లో మావాడి పేరు లేదు. అవును, లేదు. మంచి ప్లేయర్ సార్ వాడు, మీకు తెలుసు. హీస్ అన్ ఎక్స్ట్రాడినరీ ప్లేయర్. నేనే అతనితో అన్నాను నెక్స్ట్ కెప్టెన్ నువ్వేనని. మరెందుకు సార్? వాట్? అదే మరెందుకు లిస్ట్ లో పేరు? సెలక్షన్ కమిటీ అలా చూడలేదు రాజప్ప. అంతా కరెక్ట్ గానే ఉంది. బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తున్నప్పుడు పోలీస్ రిపోర్ట్ లో ఒక చిన్న సమస్య. మీ క్రిమినల్ రికార్డ్స్ వల్లే అతన్ని టీంలోకి తీసుకోలేదు. సార్, దానికి దీనికి ఏం సంబంధం సార్? వాడి మీద ఒక్క కేసు కూడా లేదు సార్. అంత దూరం వాళ్ళు ఆలోచించలేదు. ఇప్పుడు మీ అబ్బాయి నేషనల్ టీంలో ఉన్నాడనుకోండి, మొత్తం టీం బస్ లో పోతుండగా మీ మీద పగున్న వాళ్ళు ఎవరో మీ అబ్బాయిని అటాక్ చేస్తే బాధింపబడేది మీ అబ్బాయి మాత్రమే కాదు, బస్ లో ఉన్న మొత్తం ప్లేయర్స్ అందరూ. దే డోంట్ వాంట్ టు టేక్ సచ్ ఎ రిస్క్. నేను ఫీల్ అవుతున్నాను. చెప్పండి, ఏం చేద్దామంటారు? సార్, వాడు వేరు సార్. నా వృత్తికి వాడికి ఏ సంబంధం లేదు. వాడికి తెలిసిందల్లా ఫుట్బాల్ మాత్రమే సార్. వాడు అద్భుతమైన ప్లేయర్ సార్. వాడు నా కారణంగా వాడి లక్ష్యాన్ని దెబ్బతీయకండి సార్. ఇవేమీ వద్దు సార్. వాడి ప్రతిభకు మర్యాద ఉండాలి కదా సార్. దొంగలకి పుట్టిన పిల్లలు ఎంతో మంది పోలీసులు అయ్యారు. తాగుబోతులకు పుట్టిన వాళ్ళు డాక్టర్లు అయ్యారు. ఓ సాధారణ చెప్పులు కుట్టేవాడికి పుట్టిన బిడ్డ అమెరికాకి రాష్ట్రపతి అయ్యాడు కదా సార్. ఇప్పుడు తండ్రులకి మళ్ళీ బిడ్డలు ఉండరు సార్. ఇది మీరు నమ్మాలి సార్. తమరు మనసు పెడితే అవుతుంది. మీరిచ్చే ఈ అవకాశం వాడికి మాత్రమే కాదు, వాడికి మళ్ళీ అవ్వాలనుకునే ఎంతో మంది కుర్రాళ్ళు కూడా సార్.
సారీ సార్, నాకు కొంచెం దట్స్ ఓకే. ప్లీజ్ సార్. నాన్నగారు మాట్లాడడానికి వెళ్ళారు కనుక. హలో నాన్న, డన్. నిజమా నాన్న? మాటలేంటే మనిషి చాలా మంచోళ్ళలా ఉన్నాడు. అవును నాన్న. ఏం లేదు నాన్న, మనం చేసే పనే సమస్య అయింది. నీకు దానికి సంబంధం లేదని వివరంగా చెప్పాను. చైర్మన్ అయ్యకి బాగా అర్థమైంది. తెల్లారేసరికి మీ అందరి పేర్లు లిస్ట్ లో వచ్చాయి. సంతోషమేగా? సక్సెస్ రా. రే రే రే, కావలించుకోరా. న్యాయంగా దక్కాల్సింది దక్కక తప్పదు. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తానక్క. బామ్మ, ఆరోగ్యం జాగ్రత్త. కప్పుతో తిరిగి వస్తాను. మామా మిగులు నాన్న, వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఉండకూడదు. వెళ్ళిన చోట అందరూ మీ పేరు చెప్పుకునేలా చీల్చి చెండాడిరండి. బతికినంతకాలం మీ ఆట వాళ్ళకు గుర్తుండాలి. ఏందే? తప్పకుండా గుర్తుండిపోద్ది నాన్న. ఇప్పుడు నలుగురే మీరు వెళ్తాంది. మీ వెనకమాల ఇంకా ఎంతో మందికి నేను దారి చూపాలయ్యా. అలాగే వెళ్దాం రండి. సరే, మేము వెళ్ళొస్తాం. బాయ్ నాన్న. రే బిగిలో అన్నా, 15 రోజులు నువ్వెటు ఊళ్ళో ఉండిపోయేది లేదు. స్టేషన్ కి ఐడి కార్డు వచ్చి ఉండాలి. అబ్బా, ఎక్కడ? అదిగో ఆ మూవ్ అవని ట్రైన్ కి టాటా చూపిస్తూ నటిస్తోంది చూడు నాన్న, ఆ ఎర్ర గొడుగు. అబ్బో రే డొనాల్డ్, ఆ ఎర్ర గొడుగు నెత్తుకురండ్రా. ఏమో గొడుగు కింద కోకిలా పిలుస్తున్నారు రా. మైకల్ నాన్న చూస్తాను. ఆయన పిలుస్తున్నారు. ముందుకెళ్ళు. రండి. ఏంజల్ ఆశీర్వాదం. నాన్న డాక్టరా? లేదు నాన్న, ఫిజియోథెరపిస్ట్. వాటర్ క్యాన్ ఆశీర్వాదం కూతురా నువ్వు? అవునా? క్యాన్కి 7 రూపాయలు పెంచాడు. అవును నాన్న. మనోడిని కప్పు గెలుచుకొని రాని, నేనే ఇంటికి వచ్చి మాట్లాడతా. ఏరా, నేను మిమ్మల్ని ఒక్కసారి కావలించుకున్నా. ప్లీజ్ వచ్చేరా. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. మీరు తప్పు కనుకోపోతే మీ ముందు ఒకసారి ఈ అమ్మాయిని కావలించుకున్నా. ప్లీజ్ నాన్న, మంది గౌరవమైన కావలించుకో. థ్యాంక్స్ నాన్న. అన్నా, నువ్వేమనుకున్నట్టే నేను ఒక్కసారి వస్తావు నాన్న. తనని లాక్కుపోతావు. సారీ నాన్న. రామ్మా కోడలు పిల్ల రా. వస్తున్నాను రా. మిగులు నాన్న, కప్పు ముఖ్యం. మిగులు కాపు. వాళ్ళతో రెడీ చేయరా ఒక టీంని. ఎవడు అడ్డుపడతాడు చూడు. మన లక్ష్యం నెరవేరాలరా. తన పట్టుదలతో తయారైంది సరే ఈ టీం. ఈ టీంలో ఉన్న ఆడపిల్లలందరినీ సెలెక్ట్ చేసింది కూడా తనే. ఆ అమ్మాయిలు తినే తిండి, వేసుకునే డ్రెస్సు, స్కూల్ ఫీజు, స్పోర్ట్స్ కిట్, ట్రావెల్, మెడికల్ ఇవన్నీ ఇచ్చింది కూడా తనే.
ఆ అమ్మాయిలెవ్వరికీ ఈ విషయం తెలియకూడదని నా దగ్గర మాట తీసుకున్నాడు సార్. ఆ అమ్మాయిల కన్న కళ వాళ్ల కళ మాత్రమే కాదు, మైకేల్ కన్న కళ. అందుకే చెప్తున్నాను సార్, అతని ఒక్కడి వల్ల ఈ కళ నిజం చేయడం సాధ్యమవుతుంది. సరేనమ్మా, నువ్వు ఇలా అంటున్నావు, అతని మనసులో ఏముందో తెలియదే. కిరణ్ ఏం తప్పు చేశాడు? కిరణ్ ఏం ద్రోహం చేశాడు రా నీకు? అన్నా విని నాకు వదిలే. వీడు చాలా రోజులుగా అఫ్ఘాన్ లో ఉన్నాడు. ఓ 6 నెలల పాటు విని తిహార్లోనూ బీహార్లోనూ లోపలేస్తే వీడి పొగరనుకుంది. వదరా! నేనేమిట్రా? కరెక్ట్ కాదురా. ఏడు సంవత్సరాలకి ముందు నీ కళ ఏ రైల్వే స్టేషన్ లో ఆగిందో అదే స్టేషన్ లో ఇప్పుడు 15 మంది ఆడపిల్లలు అదే కళతో ఎదురు చూస్తున్నారు. ఎవరైనా వచ్చి ఆదుకోకపోతారా అని. ఈ ట్రైన్ ని మాత్రం మిస్ చేయకన్నా ప్లీజ్. సుమా ఏమైంది? బర్త్ కన్ఫర్మ్ అయింది, వెళ్దామండి. అక్క, కొత్త కోచ్ ఎవరో వస్తారు అన్నారు, ఆగుతాం. కోచ్ లేకపోతే మ్యాచ్ ఎట్ట ఆడేది? ఆ సంగతి తర్వాత మాట్లాడదాం. ముందు బ్యాగులు తీసుకొని బయలుదేరదాం. పోచి ఇలా ఏంటి? రండి వెళ్దాం. ఆఖరి క్షణంలో ఎవరైనా వచ్చి కాపాడకపోతారా అక్క? కాపాడతారు. పదండి. అసోసియేషన్ వాళ్ళు కూడా అన్నారు పంపుతామని. పంపలేదు. కీర్తన ఎక్కువే. ఐఎమ్ నెస్సీ, ఆంధ్రప్రదేశ్ టీమ్ మేనేజర్. మీ టీం ఎక్కడా? ఎప్పుడు ఓసీ బస్సులు వచ్చేవాళ్ళు ఇప్పుడు ఏసీ బస్సులు వస్తున్నారు. హాయ్ సార్, ఐఎమ్ మైకల్ రాజప్ప, నవ్యాంధ్ర టీమ్ కోచ్. ఏ కోచ్, సైన్ ప్లీజ్. ఇది రావయ్యా ఇటు. వైజాగ్ లో ట్రైన్ ఎక్కేటప్పుడు కోచ్ లేకుండా ఎక్కారు, బట్ ఇక్కడికి వచ్చి దిగేటప్పుడు కోచ్ తో దిగారంటే వచ్చేదారిలో నాగ్పూర్ లో రేగుపళ్ళు అమ్ముకునే వాడికి కోటు సూటు తగిలించి కోచ్ గా కన్వర్ట్ చేశారా? సార్, టీమ్ అఫీషియల్స్ ఎవరైనా ఉన్నారా? ఏ వద్దు, ఆల్రెడీ నేను మేనేజర్ ఉన్నాను, పైగా ఓ కోచ్ కూడా వచ్చాడు. చేసుకో సార్, టీమ్ అఫీషియల్స్ అందరూ ఉన్నారు. పిలు 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 పిలు. రేయ్, తొందరగా రండ్రా. ఏంటిది? యాపిల్ వాచ్ సార్. ఇంత అడ్వాన్స్ గా ఉండడం నచ్చదు. మైండెడ్. సారీ సార్, ఇంకెప్పుడు యూజ్ చేయండి. త్వరగా రండి. ఎవర్రా ఈ అవెంజర్స్? అందరూ ఐరన్ మ్యాన్, హల్క్, కానోసుల్లా దిగుతున్నారు. అర్థమైందిరా, ఇదేరా మీకు ఎండ్ గేమ్. సార్ బిజీ హో. ఫిజియోథెరపిస్టా? అలాంటి వాళ్ళు మా టీంలో ఎవ్వరూ లేరు. మేమే ఒకళ్ళనొకళ్ళు బోర్లో పడుకోబెట్టి నొక్కుంటుంటాం. దేవుని బిడ్డల సభకి ధన్యవాదాలు.
ఏంజల్ అనే నీకు జాన్ ని వివాహం ఆడటం సమ్మతమేనా? ఏంజల్ అనే నేను. ఫాదర్ ఫోన్ రింగ్. థ్యాంక్ యూ మై సన్. హలో. ఫాదర్ ఏంట్రా నాకు ఇష్టంతో కామెడీ చేస్తున్నావు? మైకేల్ ఫోన్ లో ఉన్నాడమ్మా. She's Angel, art and physiotherapist. Okay. ఏమనుకుంటున్నారు ఈ ఫెడరేషన్ లో? ఎవడో రౌడీని తీసుకొచ్చి కోచ్ అంటున్నారు. అతను వెళ్ళిపోయే వరకు నేను మ్యాచ్ ఆడబోయేదే లేదు. ఏంటక్క అంత మాట? సుమా, కిరణ్ గారి ప్లేస్ లో ఇంకొకరిని చూడ్డానికి ఎవరికీ ఇష్టం లేదు. నీకున్న కోపమే మాకు ఉంది. ఫెడరేషన్ రూల్స్ ప్రకారం మనం కోచ్ లేకుండా మ్యాచ్ ఆడడం వీలు పడదు. వదిలే సుమా. మనం ఎన్నిసార్లు షూస్ లేకుండా ఆడాం, పస్తులతో పడుకున్నాం. అటువంటిది ఈ సిచ్యువేషన్. సుమా, ఈ కోపాలన్నీ వదిలేసి మ్యాచ్ లో మనం విరగదీసేద్దాం. కప్పు గెలిచి కిరణ్ సార్ చేతిలో పెట్టేసేద్దాం. ఏం మళ్ళీ ఏమిటో కోచింగ్? ఏం రాణి? నేను రెడీ. నేను రెడీ. నేను రెడీ. నేను రెడీ. నేను రెడీ. నేను రెడీ. ఏంటర్ధరాత్రి అందరూ చెమ్మ చెక్కలాడుకుంటున్నారు? అందరూ వెళ్ళి పడుకోండి. పొద్దున 5ంటికి కలెక్ట్ గా ఉండాలి. కప్పు గెలుచుకున్న తర్వాత మీ పనేమిటి? నన్ను పెళ్లి చేసుకోవడమే కదా. 2 నెలల్లో కప్పు గెలుస్తావు, నన్ను పెళ్లి చేసుకుంటావు. ఓకే? అరే నువ్వు ఒకదానివి. ఆ అమ్మాయిలకి నేనెవరో తెలియదు. వాళ్ళకి నేనెవరో అర్థమయ్యేలా చేసి మ్యాచ్ ఆడి కప్పు గెలిచి. ఆ సంగతి వదిలే. నన్నెందుకు తీసుకొచ్చావో అదైనా చెప్పు. నాతో రొమాంటిక్ గా ఉండడానికా? నీతోనా? ఈ టీం గెలవాలంటే నేను కావాలి. నేను గెలవాలంటే నువ్వు కావాలి. మాస్ మాస్ మాస్. 7 ఏళ్ల తర్వాత నీ నోట లవ్ డైలాగ్ వింటున్నాను. రావోయ్. లోపలికి సరే, అందరూ లోపలికి వెళ్ళండి. వెళ్ళిగా. Mr. Michael, this academy has its own dignity and a great history. कल जो हुआ था वो एक टेरर अटैक था. एक बुलेट अगर किसी प्लेयर को लग जाती तो ये नेशनल न्यूज बन जाती. He and his team should be immediately expelled from the academy. సార్, నేను తప్పు చేశారని మీరు అనుకుంటే నన్ను డిస్క్వాలిఫై చేయండి, బయటికి పంపించండి. ఆ అమ్మాయిలందరూ ఏం తప్పు చేశారు సార్? ఈ స్థాయికి రావడానికి వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. ఏ శిక్ష విధించినా నాకు విధించండి. వాళ్ళని ఆడనివ్వండి సార్, ప్లీజ్. ఇంతకు మించి ఏదైనా మాట్లాడితే లైఫ్ టైం బ్యాన్ చేస్తాను. నౌ సైన్ అండ్ గెట్ అవుట్. Excuse me, gentlemen. Please sit down. Later, please. మీ అందరికి మైకేల్ రాజప్ప మాత్రమే తెలుసు. నాకు మాత్రమే బిగిల్ తెలుసు. He's the pride of the nation, our country's finest football player. After such a long time, he's back. అతనికి వెల్కమ్ చెప్పకుండా వెళ్ళకొడుతున్నారు. नहीं सर, वो कल शूट आउट हुआ था. Put a commission, file an FIR. Police దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. And then I'll take a decision, not you. Sorry, sir. Miguel, you have an important match tomorrow. Yeah. I'll deal with this. All the best to you. Thank you, sir. See you on the field tomorrow. Good luck. గుడ్ మార్నింగ్, నమస్కారం అండ్ వెల్కమ్. ఇది నేను చివరిగా ఓడిన మ్యాచ్. నాకు అదే మర్చిపోలేని మ్యాచ్.
అదే నువ్వు చివరిగా గెలిచిన మ్యాచా? అదే నేను చివరిగా ఆడిన మ్యాచ్. మిగిలిన వాళ్ళకే ఇది ఆంధ్ర వర్సెస్ మణిపూర్ మ్యాచ్. నాకు సంబంధించినంత వరకు ఇట్స్ బిట్వీన్ సమా అండ్ బిగల్. చూద్దాం. ఆల్ ది బెస్ట్. బీ కేర్ఫుల్. 18 సార్లు ఛాంపియన్షిప్ గెలుచుకున్న మణిపూర్ తో నేడు ఆంధ్ర తలపడబోతోంది. ఆంధ్ర కోచ్ వచ్చి వాడిని సంపాదించడానికి ట్రై చేస్తున్నారు. బట్ వాళ్ళిద్దరు వినేట్లు లేరు. ఒక పక్క మణిపూర్ టీం స్ట్రాంగ్ గా కోఆర్డినేషన్ తో ఆడుతున్నారు. బట్ ఇంకోవైపు ఆంధ్ర టీం లో టీం కోఆర్డినేషన్ లేదన్న విషయం ఎంతో డిసప్పాయింట్మెంట్ గా ఉంది. రిలాక్స్. కీర్తన ఏంటి? సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. ఈ మ్యాచ్ లో ఆంధ్ర టీం పుంజుకుంటుందో లేదో చూడాలి. ఒక్క మ్యాచే కదా, దాని కిందకి రిసెంట్ చేయటం. వాళ్ళు ఓడిపోయారని వెళ్ళిపోవట్లేదు సార్. ఇక మీద వాళ్ళు ఓడిపోకూడదనే నేను వెళ్ళిపోతున్నాను. వెస్ట్ బెంగాల్ నుంచి చటర్జీ అని ఒక ఫ్రెండ్ రేపు వచ్చి ఛార్జ్ తీసుకుంటారు. థ్యాంక్ యూ సార్. నాకు మీరు చేసిన సహాయానికి థ్యాంక్ యూ. రే ఏంట్రా ఇక్కడ? ఈళ్లే బాబు హాస్టల్లో మనల్ని రౌండప్ చేసింది. రే ఇక్కడొద్దు, బయటికి వెళ్ళి చూసుకుందాం. సారీ సార్. కాదు కాదు, ఇది ఎక్కడే మాట్లాడాలి. అదే కరెక్ట్ గా ఉంటది. వీళ్ళ పంపింది ఎవరో తెలుసా? అడుగు. ఏంటి సార్? రాజప్ప. నమస్కారం. నమస్కారం. మీ క్రిమినల్ రికార్డ్స్ వల్లే అతన్ని టీంలోకి తీసుకోలేదు. దే డోంట్ వాంట్ టు టేక్ సచ్ రిస్క్. సార్ నా వృత్తికి వాడికి ఏ సంబంధం లేదు సార్. సో మీకు నేను చెప్పిన కారణం నచ్చలేదు కదా? ఎక్స్క్యూజ్ మీ. రాజప్ప, మీ దృష్టిలో ఫుట్బాల్ అనేది ఒక స్పోర్ట్, కానీ మా దృష్టిలో ఇట్స్ బిజినెస్.
స్పోర్ట్స్ అంటేనే డబ్బు. ఒక్కసారి నేషనల్ టీంలోకి వస్తే అతను ఓడినా గెలిచినా ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం ఉంటుంది. పెద్ద ఉద్యోగం సార్. రైల్వేస్, కస్టమ్స్, ఎయిర్పోర్ట్ అని. ఎంపీ, మినిస్టర్స్, బిజినెస్ మెన్ ఇలాంటి గొప్ప వ్యక్తులకి వాళ్ళ పిల్లలు నేషనల్ టీంలో ఉండటం ప్రైడ్. అందుకు వాళ్ళు ఎంత అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీ అబ్బాయిని నేను టీంలోకి తీసుకోవడానికి ఎంత ఇవ్వగలరు? 10 పైసలు కూడా ఇవ్వను. నేను ఎంతైనా ఇవ్వగలను, కానీ ఆ పని చేస్తే నా బిడ్డ అర్హతని నేనే అవమానించిన వాడు అవుతాను. వాడికి తెగింపు ఎక్కువ, వచ్చేస్తాడు. చూస్తాను. నన్ను కాదని మీరు ఏం సాధించలేరు. సార్, మేము ప్లేయర్సే. ఈ ఫుట్బాల్ ఆట మాకు తెలియదు, కానీ మా ఆట దడ దడ పుట్టిస్తుంది. వస్తా సార్. మైకిలో నాన్న డన్. మిగిలిన రావుతురు కొట్టు దగ్గర ఆపు. పొద్దునే వస్తా అన్నా, మర్చిపోయా. సరేనన్నా, నువ్వు బయలుదేరు, నేను వచ్చేస్తా. ఓకేనన్నా, రండిరా. నువ్వున్న చోటే నేను నిన్ను నరికి పాతేసేవాడిని. ఏదో పెద్ద లోకమంతా నీ కాళ్ళ కింద పడున్నట్టు రెచ్చిపోయా. ఒక్క అర్ధగంటలో నీ జీవితం ఎట్టా మారిపోయిందో చూసావా? అందుకే నేను కొంచెం ఆడుకొనిచ్చి కొట్టా. మనిషికో బుద్ధి, మహిళో సుమతే. నీ నోరు. రావుతురు, పత్రాలు తీసుకురా. మా వాడిని టీంలోకి తీసుకోవడానికి నువ్వు నన్ను డబ్బులు అడిగేవనుంది. సంతకం పెట్టు. నా పని పోతుంది. సంతకం పెట్టకపోతే మరి నీ ప్రాణం పొద్దు పర్వాలేదా? పెట్టా సంతకం. ఉన్నోళ్ళు పైకి రావడానికి 1000 అడ్డదారులున్నాయి. పేదపికి పైకి రావడానికి స్పోర్ట్స్ లాంటి 1-2 ఉన్నాయి. అందులోనూ వ్యాపారమా? నా బిడ్డదే కాదు, అర్హతలు ఉండి ఆడే అంతమంది పిల్లల పేర్లు పొద్దున 10 గంటలకల్లా లిస్టులో రావాలి. రాలేదే అనుకో, ఈ పత్రాలు ఎక్కడుండాలో అక్కడుంటాయి. శర్మ, పనే కదా పోయేదని తేడా చేసావే అనుకో, ప్రాణం ఉంటే నిన్ను పనికి రాని వాడిగా చేసి పారేస్తా. ఇతరుల కడుపు కొట్టి సంపాదించింది ఆపదలో ఎన్నడూ ఆదుకోదు. చడ్డీతోనే పో. వాడి స్థానంలో వాడిని మనం ఏమీ చేయలేం. నా మాట వినండి. వాడి కొడుకు ఢిల్లీకి వస్తాడు కదా, అక్కడ వాడి సంగతి చేస్తాను. వచ్చా, చూస్తున్నాను. వెళ్తానంటే వెళ్ళు. మిగతా లెక్కనే దీంతో సరి చేసుకుంటాను. ఇంకా కుదిర్చాడు కదా మా నాన్న నీకు. అది టాయిలెట్ లో మాస్.
కోట్ వేసుకుని కోచ్ గా నుంచోవడం కొంచెం బోర్ కొట్టుద్ది అనుకున్నా, కానీ విల్లన్ గాడు వచ్చేసరికి ఆటకి వేడి పుట్టుకొచ్చింది కదా. నా ప్లేయర్స్ గ్రౌండ్ లో ఆడుకుంటారు, మనం బయట ఆడుకుందామా చిన్న? ప్లేయర్స్ కండగా ఉంటా, కప్పు గెలుచుకుంటా, ఆ తర్వాత మన చేతిలో నువ్వు మటాష్ అంట. ఏంది ఈ ఫుట్బాల్ అయినా మా 4-5 ఏళ్లుగా మనకు కొంచెం దూరం అయిపోయింది, కానీ శాతలన్నీ ఈ అమ్మ ఫ్లోలో ఉన్నాయి. లో ఉన్నావు, పవర్ లో ఉన్నావు, ఈ గిల్లి కిచ్చికలు ఆటలు ఆడావనుకో నీ తల్లి నీకంటే నేను బెటర్ ఆటగాడిని సంజే. నువ్వు మాటలకి భయపడ్డాడన్నా. రాజపాటని మాత్రమే చూసావు, మైకల్ రాజపాటని చూసావే అనుకో దెబ్బకే. హలో, తమరు అక్కర్లేదు రావద్దన్నాం కదా, ఎంత అవమానించినా ఫీల్ అవరా? వెళ్ళండి ముందు ఇక్కడి నుంచి. మన మధ్య ఒక బెట్ మ్యాచ్, ఓకే? సింగిల్స్ ఏం కాదు, 1 vs 11. మీరు 11 మంది, నేను ఒక్కడిని. మీ గీత దాటి నేను 3 గోల్స్ వేస్తాను, నన్ను దాటి మీరు ఒకే ఒక్క గోల్ వేసి చూపించండి. మీరు గెలిస్తే ఈ గ్రౌండ్ మాత్రమే కాదు, ఈ ఊరే వదిలేసి వెళ్ళిపోతాను. ఒకవేళ నేను గెలిస్తే నేను చెప్పినట్టే మీరందరూ విని తీరాలి. ఏంటి సుమా, భయమా? పోచమ్మా, రెడీ? గుడ్ మార్నింగ్ కోచ్. గుడ్ మార్నింగ్ కోచ్. గుడ్ మార్నింగ్ కోచ్. గుడ్ మార్నింగ్ కోచ్. గట్టిగా. గుడ్ మార్నింగ్ కోచ్. గట్టిగా. గుడ్ మార్నింగ్ కోచ్. వినపడేలా. గుడ్ మార్నింగ్ కోచ్. 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 గట్టిగా వినపడేలా. గుడ్ మార్నింగ్ కోచ్. నిన్న ఫస్ట్ మ్యాచ్ స్కోర్ ఎంతని ఎవరైనా చెప్పగలరా? మణిపూర్ 3, మేము 1 కోచ్. ఈ డిఫీట్ కి ఎవరు కారణం? ఎవరి మిస్టేక్? సెంటర్ లో మళ్ళీ శోభి మ్యాన్ మార్క్ చేయలేదు. బాల్ మిస్ అవుక ఏమవుతుంది? కోచ్. కోచ్, ఇన్ఫాక్ట్ నివేదనే బాల్ లోపలికి అలో చేసి స్వాతి స్ట్రైకర్ ని కవర్ చేయలేదు, తన స్ట్రైకర్ ని కట్ చేసి గోల్ కొట్టింది కోచ్. కోచ్, నన్ను మ్యాన్ బ్లాక్ చేసేశారు. కీర్తన మంచి షూటింగ్ రేంజ్ లో ఉందని బాల్ ని తనకు పాస్ చేశాను. కోచ్, తనే షూట్ చేసిండొచ్చు, తను నాకు పాస్ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. డిఫెన్స్ షేప్ లో లేదు, అందువల్ల నేను బాల్ చూడలేకపోయాను. అది వాళ్ళ మిస్టేక్. సో మీరందరూ బాగా ఆడానంటారు. ఓ, లెట్స్ స్టార్ట్ దిస్ సెషన్. బాల్ ని ఈ 4 టార్గెట్స్ లో ఏదో ఒక టార్గెట్ లో మీరు కొట్టాలి. ఏ ఒక్కరు పొరపాటు చేసినా 10 స్ట్రైక్స్ పరిగెట్టాలి. అంటే ఈ గోల్ లైన్ నుంచి ఆపోజిట్ గోల్ లైన్ వరకు 10 సార్లు రన్ చేయాలి. కరెక్ట్? 10 సార్లు రన్ చేయాల్సింది మిస్ చేసిన వాళ్ళు మాత్రమే కాదు, టోటల్ టీమ్. ఇస్ దట్ క్లియర్? ఈస్ దట్ క్లియర్? రెడీ? Ten straights. Good. Next. Next. ఫస్ట్ 4 కిక్లు మిస్ చేశారు, తర్వాత ఆల్ కిక్స్ గోల్ చేశారు. ఎలా పాసిబుల్ కెప్టెన్? లేదు కోచ్, టీమ్ ఆల్రెడీ 40 స్ట్రైక్స్ రన్ చేశారు. నేను మళ్ళీ మిస్ చేస్తే మొత్తం టీం రన్ చేయాలి. కష్టం కోచ్. కరెక్ట్. నువ్వు నీ కోసం మాత్రమే ఆడినప్పుడు నీ వల్ల కాలా, కానీ అదే టీం కోసం ఆడినప్పుడు నువ్వు గోల్ వేయగలిగావు. దట్స్ ఎ టీమ్ స్పిరిట్, యు ఇడియట్. వీపుకు వెనకాల ఉన్న నీ పేరు కోసం ఆడద్దు, గుండెల్లో ఉన్న నీ ఊరు కోసం ఆడు. మీరు వేసే ఒక్కొక్క గోల్ మీ గోల్ కాదు, మీ టీం గోల్. మిమ్మల్ని సపోర్ట్ చేసే ఆడియన్స్ గోల్, మన స్టేట్ గోల్.
ఇప్పుడు చెప్పండి, మణిపూర్తో ఓడిపోవడానికి ఎవరు కారణం? గట్టిగా వినపడేలా. ఎండ్ ఆఫ్ సెషన్. డిస్పాస్. కోచ్ 10 గంటల తర్వాత ఏం చేస్తారు? అందరు మళ్ళీనే కోటర్ కొట్టి దుప్పటి కప్పుకుంటాను. రూమ్ కి వచ్చేయండి. కంబైన్ స్టడీసా? ఏంటిది? గజనీ సినిమాలో ఉన్నట్టు ఏవేవో ఎక్కడెక్కడో అతికించారు. అంత పైన ఎలా అతికించారు? పిచ్చి పిచ్చిగా గీకి పెట్టారేంటి? చెప్పండి. ఇదే మన నెక్స్ట్ మ్యాచ్ ఆడబోయే ప్లేయర్ స్క్వాడ్. ఆ రెండు ఎందుకు ఖాళీగా ఉన్నాయి? అనిత, గాయత్రి. ఎవరు వీడు? కొత్త ప్లేయర్సా? దింపుతున్నామా? 3 సంవత్సరాలు ఈ టీం కోసం ఆడిన కీ ప్లేయర్స్. పోల్చి చెప్పాలంటే మన ఇండియన్ టీమ్ లో ఆడే విరాట్ కోహ్లీ, ధోని. మరి ఢిల్లీ ఎందుకు రాలేదు సార్ వీళ్ళు? సహజంగా ఆడవాళ్ల పట్ల సమాజంలో ఉన్న వివక్షే. మేమిద్దరం వైజాగ్ వెళ్లి మాట్లాడొస్తాం. అంతవరకు టీమ్ కి కోచ్ గా మారిపోమంటారా? వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. అది చెప్పడానికే నిన్ను పిలిచాను. యు మీన్ కప్పు చుప్పు 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 కప్పు చుప్పు. మీ అబ్బాయి గారి క్లాస్మేట్స్. నమస్కారం. నమస్కారం. తీసుకోండి. గౌతమ్, పైన బాబాయ్ స్నానం చేస్తున్నారు, తొందరగా రమ్మను. ఓకే పిన్ని. పిన్ని, బాబాయ్ వస్తున్నారు. మార్నింగ్. నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు, మీరు ఏ బ్యాచ్? సారీ, మీ ఇంట్లోకి రావడానికి నేను ఒక అబద్ధం ఆడాను. నేను మీ స్కూల్ మేట్ ని కాదు. అయితే మీరు ఎవరు? నేను మైకల్, ఆంధ్రప్రదేశ్ ఉమెన్స్ ఫుట్బాల్ టీం కోచ్. ఓకే, మీకేం కావాలి? మీ వైఫ్ ఒక ఫుట్బాల్ ప్లేయర్. ఆ విషయం మీకు తెలుసా? ఎప్పుడో ఓసారి అన్నట్టుంది. ఏదో స్టేట్ లెవెల్లోనో డిస్ట్రిక్ట్ లెవెల్లోనో ఆడానని. హాకీనా వాలీబాలా? ఆవిడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ టీంలో కీ ప్లేయర్. టీం ఇప్పుడు నేషనల్ ఛాంపియన్షిప్ కోసం ఢిల్లీలో ఉంది. గాయత్రి లాంటి ఒక ప్లేయర్ ఇప్పుడు మా టీంకి చాలా అవసరం. మీరు అడుగుతోందేమిటో నాకు బాగా అర్థమైంది, కానీ అది ఏ విధమైన న్యాయమో నాకు అర్థం కావట్లేదు. సార్, మీ ఆవిడ చిన్ని చిన్ని డ్రాయర్లు వేసుకుని ఓ 1000 మంది ముందు ఆడితే మీరు చూస్తూ ఊరుకుంటారా? ఆర్థడాక్స్ ఫ్యామిలీ అండి ఇది. ఈ వీధిలో మాకంటూ ఓ మర్యాద ఏడ్చింది. అదిగో ఒడియాలు ఎండబెడుతోందే మా అక్క. ఐఏఎస్ పాస్ అయింది, కానీ ఉద్యోగానికి పంపలేదే. మా వదిన ఉద్యోగానికి పోలేదు. అసలు ఆడబిడ్డల్ని ఉద్యోగాలకు పంపాల్సిన అవసరమే లేదు అనుకునే వ్యక్తులం సార్. మీరేమిట్రా అంటే మా ఇంటి ఆడబిడ్డల్నే అరకొర దుస్తులతో గ్రౌండ్ లో ఆడమంటున్నారు. నేను అన్నదాంట్లో తప్పుందా? క్షణం ఆలోచించండి మీరు. ఇవి తీసుకెళ్తాను. తీసుకెళ్ళు. గాయత్రి, నాకు కాఫీ స్ట్రాంగ్ గా. సార్, మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారో తెలుసుకోవచ్చా? మేము టీవీఎస్ లో ఆటోమొబైల్ ఇంజనీర్ గా చేస్తున్నాను. చాలా ఇష్టపడి చదువుకున్నట్టున్నారు. అవును, ఐఐటీలో ఫస్ట్ మార్క్ 97%. మీ ఫాదర్ పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, ఎందుకు ఆ బిజినెస్ కంటిన్యూ చేయాలా మీరు? అది మా తండ్రి గారి బిజినెస్, ఇది నా ప్యాషన్. సి, బాలాగారి అబ్బాయి అనిపించుకోవడం నా అభిమతం కాదు. సుదర్శన్ గా గుర్తింపు తెచ్చుకోవడమే ముఖ్యం. కరెక్ట్ సార్. బాలాగారి అబ్బాయినని చెప్పుకోవటం వల్ల మీ ఇండివిజువాలిటీ పోతుందని మీరు అనుకోవటం కరెక్ట్ అయితే, సుదర్శన్ వైఫ్ అని చెప్పుకోవడం వల్ల గాయత్రి ఇండివిజువాలిటీ పోతుందని మీకు అనిపించలేదా సార్? ప్యాషన్ అనేది ఒక మగాళ్ళకి మాత్రమేనా, ఆడవాళ్ళకి ఉండకూడదా? అది కూడా పెళ్లైన ఆడవాళ్లకి అస్సలు ఉండకూడదా? భార్యకి పూలు, చీరలు, నగలు కొనివ్వటమే భర్త యొక్క బాధ్యతని మీరు అనుకుంటే ఐమ్ సో సారీ సార్. తన ఆశలు, కలలు తెలుసుకుని వాటిని నిజం చేసిన వాడే నిజమైన భర్త. మీరు చాలా గ్రేట్ సార్. మీకు ఇంటి పని చేయడానికి, వంట పని చేసి పెట్టడానికి ఒక స్టేట్ ప్లేయర్, ఒక ఐఏఎస్ ని పెట్టుకున్నారు. ఇది ఫ్లైట్ టికెట్ కాదు, మీ వైఫ్ కలల సౌధానికి ఎంట్రీ టికెట్. ఏం చేయాలో మీరే డిసైడ్ చేసుకోండి సార్.
సుదర్శన్ పారిపోను లేవు, దాక్కోను లేవు. గాయత్రి ఇస్ వాచింగ్. అనితని నేను చూసి 3 నెలలయ్యింది. ఏప్రిల్ 7వ తారీఖు మ్యాచ్ ప్రాక్టీస్కి వెళ్తున్నానని చెప్పి వెళ్ళింది. బాయ్ మా. బాయ్. అనిత ఏంటి చీటికి మాటికి వస్తున్నాడు? ఏంటదని ప్రాబ్లం? నేను వెళ్ళి ఏంటో అడగనా? ఉంటే నేను మాట్లాడొస్తాను. నేనెన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? నువ్వనుకునే ఇలాంటి అమ్మాయిని కాదు నేను. ఎన్నిసార్లు నీ ఎక్స్ప్లెయిన్ చేయమంటావు? నేను చెప్పేది విను. 2 ఏళ్లుగా నీ చుట్టూ తిరుగుతున్నాను, తీసవతల పారేస్తున్నావు. నేను నిన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను. అదెందుకు అర్థం చేసుకోవే నువ్వు? ఈ రావే పోవే అనే పిచ్చి వాగుడు వాగొద్దు. ఎవరైనా మనసుకి నచ్చితేనేగా ప్రేమించగలిగేది. ప్లీజ్ నీకో నమస్కారం, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నన్ను వదిలే. నాకు ఫుట్బాలే ముఖ్యం. అదే నా డ్రీమ్, అదే నా లైఫ్. అది తప్ప దేని గురించి ఆలోచించను. నీ ఏంటే అందంగా ఉన్నానన్న పొగరా? ఈ మొహంతో నువ్వు ఫుట్బాల్ ఎలా ఆడతావో నేను చూస్తానే. తనకు ఆకలిస్తే తింటుంది, లేకపోతే వదిలేస్తుంది. న్యూస్ పేపర్ పెడతాను, అందులో ఆ ఫుట్బాల్ న్యూస్ వస్తుంది కదా, దాన్ని మాత్రం కట్ చేసి తీసుకుంటుంది. అది చూసే తన ప్రాణంతో ఉందని నేను అనుకుంటాను. ఈ లోకానికి తన ముఖం చూపించకూడదు అనుకుంది. నాకు నా ఒక్క ఆశ కూడా పోయింది. నాకేం చేయాలో తెలియలేదు. అనితతో నేను మాట్లాడొచ్చమ్మా? వెళ్ళి మీరు మాట్లాడండి బాబు. ఆ తలుపు దాటి మీ గొంతు తన గుండెకి వినిపిస్తే అది చాలు బాబు నాకు. అనిత, అనిత, నేను మైకల్ నమ్మా. ఇప్పుడు నేనే మీ టీంకి కోచ్. నీకో ఇన్స్పైరింగ్ కథ చెప్పాలి. చెప్పనా? ఓ బిడ్డ వాళ్ళమ్మ కడుపులో 3 మాసాల గుడ్డుగా ఉన్నప్పుడు ఆ బిడ్డకి ఎదుగుదల లేదు. దాన్ని తీసేద్దామా అని వాళ్ళ అమ్మని అడిగారట. దానికి వాళ్ళ అమ్మ ఒప్పుకోలేదు. 10 మాసాలు పూర్తిగా మోసి ఆ బిడ్డకి జన్మనిచ్చిందట ఆ తల్లి. అందరు పిల్లలు 2 ఏళ్లకే నడక మొదలెడతారు, కానీ 5 ఏళ్ళు వచ్చాకే ఆ పిల్ల మొదటి అడుగు వేసిందట. అసలు నడుస్తుందా అనుకునే ఆ పిల్ల 8 ఏళ్లకే ఫుట్బాల్ ఆడిందట. 15 ఏళ్ల వయసుకే జూనియర్స్ లెవెల్లో నేషనల్ ఛాంపియన్, 16 ఏళ్లకే అండర్ 18, 18 ఏళ్లకి అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక మేజర్ యాక్సిడెంట్. జీవితాంతం చేతికర సాయంతో నడవాలని డాక్టర్ అన్నారట. వాడు చెప్పిందంతా అబద్ధం చేసి 6 మాసాలు పూర్తవకుండానే తను గ్రౌండ్ లోకి వచ్చింది. స్టేట్ టీంలో సెలెక్ట్ అయింది. ఏదైతే తన బలహీనత అని అన్నారో దాన్నే తను తన బలంగా మార్చుకుంది. తన జీవితంలో ఏది అనుకోకుండా జరగలేదు, తను అనుకొని సాధించింది. ఇప్పుడు ఆ అమ్మాయికి 21 సంవత్సరాలు. ఇంతకు ముందు మళ్ళీనే ఇప్పుడు తనకి ఇంకొక ఛాలెంజ్. ఎవరో తెలిసిందమ్మా? అనిత, ఇప్పుడు నువ్వు బయటకు వస్తే నువ్వు వ్యక్తివి కాదు, ఒక ఆదర్శానివి. నువ్వు గెలిస్తే నీతో పాటు నిస్సహాయ స్థితిలో ఉన్న ఎంతో మంది గెలిచినట్టు బయటికి రా. ఈ లోకానికి నువ్వెవరని ఇంకోసారి చూపించు.
ప్రతిభకి ఆత్మాభిమానానికి మొహం అవసరం లేదు. ఈ టికెట్ ని ఇక్కడ పెడుతున్నాను. ఇవాళ సాయంత్రం 5 గంటలకి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. కోపమా? లేదు సార్. లేదే, నీ మనసులో ఏదో కోపం ఉన్నట్టుగానే ఉంది. లేదు సార్, అటువంటిదేమీ లేదు. ఐఎమ్ ఫైన్. దీనా అన్నా లెఫ్ట్ లో వెళ్ళు. సార్ ఎయిర్పోర్ట్ కి రైట్ లో కదా వెళ్ళాలి. వెళ్దాం అమ్మా, వెళ్దాం. సార్ ఇక్కడికి ఎందుకు వచ్చాం? చెప్తానమ్మా. నన్ను వదిలేండి అన్న, ప్లీజ్ అన్న, దండ పెడతానన్నా. అనిత, అనిత, ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు భయం? ఫేస్ ఇట్, ఫేస్ ఇట్, ఫేస్ ఇట్. ఇప్పుడు నేను నీ కోచ్ని కాదు, నీ అన్నని. నన్ను వాణ్ణి ఇప్పుడేం చెయ్యమంటావో చెప్పమ్మా చాలు. నువ్వు ఏం చెయ్యమన్నా అన్నయ్య చేసి పారేస్తాడు. ఇప్పుడే ఈ క్షణంలో అంతా పూర్తి చేసేద్దాం. నీ మనసులో ఉన్న కోపం గీపం అంతా వాడితో సహా తీసి పారేసి హోల్ హార్టెడ్ గా ఒక ప్లేయర్ గా మాత్రమేరా. ఇప్పుడు చెప్పు, ఏం చేయమన్నా? అన్నయ్య, ఒకే ఒక్క నిమిషం నేను ఫేస్ చేసి వస్తాను. ప్రతిభకి ఆత్మాభిమానానికి మొహం అవసరం లేదు. ఈ మొహంతోనే నేను ఫుట్బాల్ ఆడబోతున్నాను. ఆడపిల్ల మొహం మీద యాసిడ్ పోసిన నువ్వే ధైర్యంగా మొహం చూపిస్తూ తిరుగుతున్నప్పుడు నేనెందుకు నా మొహాన్ని మూసుకోవాలి? ఈ ముసుగిక నాకు అవసరం లేదు. ఫుట్బాల్ ఆట ఎప్పుడైనా చూసావా? నేను చూపిస్తాను చూడు. సైకిల్ డ్రైవ్ కోనే బాయ్. నేనే. చలో గాడి में बैठो. ఏమైంది? शूटआउट हुआ था ना, एडीजीपी बुला रहा है. సార్, హాఫ్ అన్ అవర్ లో మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. 1 o'clock మ్యాచ్ అయిపోతుంది. నేనే వచ్చేస్తాను. तू मेरे से टाइम मांग रहा है? సార్ ప్లీజ్, ఈ అమ్మాయిలంతా. वरना खींच के लेके जाऊंगा मैं. సార్ 1 second. ఏంజల్, ఇందులో గేమ్ ప్లాన్ ఉంది. మైకేల్, వచ్చేస్తాను. కోచ్ సీనియర్ ఉమెన్స్ నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ లో ఈ రోజు ఆంధ్ర టీం కు జీవన్ మరణ పోరాట పోటీ. కామెంటరీ బాక్స్ లో మిగిలిన వాళ్ళు సబ్స్టిట్యూట్స్. ఓకే అక్క, మా పేర్లు. ఐమ్ సో సారీ, మీ పేరు లిస్ట్ లో లేదు. అక్క, దీనికోసమేగా ఊరి నుంచి తీసుకొచ్చింది. ఫస్ట్ హాఫ్ గేమ్ ప్లాన్ లో పేరు లేదు. సారీ. फाइल दे दो. जी सर. ఏంటయ్యా, నువ్వేమన్నా పెద్ద రౌడీవా?
నిన్ను డాన్ అంటున్నారు? స్పెల్లింగ్ తెలుసా డాన్ కి? సార్ నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఈ రోజు ముఖ్యమైన మ్యాచ్ ఉంది సార్. నువ్వు ఆడబోతున్నావా? లేదు కదా, చూడబోతున్నావు. చూడు ఏం జరుగుతుందో అని. సార్ నిష్కారణంగా అరెస్ట్ చేసే హక్కు మీకు లేదు. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో కారణమైనా చెప్పండి. అదిగో సీఎం కాన్వాయ్ని అబ్స్ట్రక్షన్ చేశావని నిన్ను జైల్లో పెడతా. చాలేదనుకో, ఈ స్టేషన్ ముందు పోలీస్ జీప్ ఉందే, దాన్ని బాంబు పెట్టి బ్లాస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో వైలెన్స్ క్రియేట్ చేసావని చెప్తా. ఇది చాలేదనుకో, నా గన్ లాక్కుని అడుగో హెడ్ కానిస్టేబుల్ పటేల్ ని షూట్ చేశామని చెప్తా. అటెంప్ట్ టు మర్డర్. కారణాలు సరిపోతాయా లేక ఇంకా కావాలా? హాజీ సార్, అయిపోయి మాట్లాడు. వాట్ బిగల్, మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది, పోయి పోలీస్ స్టేషన్ లోకి వచ్చినావేంటి? ఇదేరా ఈ శర్మ స్కెచ్. నీకు మాత్రమే కాదు, నీ ప్లేయర్స్ కి స్పెషల్ గా 2 స్కెచ్ రెడీగా ఉంచాను. పాపని టీ డబ్బుని వెరగబోతుంది. Have a cup of tea and relax, okay? మనం ఎవరన్నది ముఖ్యం కాదు, మనం ఏం చేయగలం అన్నదే ముఖ్యం. 90 minutes. చుప్. పటేల్ భాయ్, టైం ఎంత అయింది? టైం అయినా దేకో. ఓకే ఓకే. అరుగున పడిన ఆంధ్రులు తో తలబడిన బ్రతుకతరమా? टीम के रास्ते में रुकावट हो गई है, सिक्योरिटी को अलर्ट सिग्नल दीजिए। What? मीडिया भी कवर करते हैं। क्या चल रहा है ऊपर? सवेरे 10 बजे के आसपास दिल्ली विधानसभा की ओर जा रहे दिल्ली के मुख्यमंत्री के सुरक्षा वाहन के बीच में अज्ञात गाड़ी घुसाने के कारण పట్టు. టైం ఎంత అయింది? ఓ 15 minutes అయింది కదా. చారీ, నేను టైమర్ ని పట్టించుకోలా. జై పోలే. 1 2 3 4 5 6 7 8 9 10. పటేల్ రాజా, టైం ఎంత అయింది? వేరే ఇంకేమైనా కారణం ఉంటే చెప్పండి సార్, సర్దుకుపోతా. వేరే ఏం లేదు సార్, మీరు బయలుదేరండి ప్లీజ్, బయలుదేరండి, మ్యాచ్ ఉంది కదా. ఇంకేం లేదంట్రా? అయితే ఓకే గురు. గో గో గో. చేసి ఆడటం ప్రారంభించారు. ఇక మీద మ్యాచ్ ఎలా ఉండబోతుందో చూద్దామని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నాం.
ఒక గోల్ తేడాతో వెనుకబడి ఉంది. ఒక అద్భుతమైన కార్నర్ అవకాశం కీర్తనకి. ఆంధ్ర టీం ఈక్వలైజ్ చేస్తుందా? బట్ ఏదో జరుగుతోంది అక్కడ. ఒక మిస్ బాల్, రక్ష దగ్గర బాల్, గాయత్రి కోచ్. అండ్ ఆంధ్ర మీద మళ్ళీ ప్రెషర్. దీన్ని ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తారో మనం ఇప్పుడు చూడబోతున్నాం. అండ్ మరొక సబ్స్టిట్యూషన్. మరింత ఉత్కంఠతగా మారింది ఆట. ఆనంది స్ట్రాటజీస్ వల్ల గేమ్ లో ఎన్నో చేంజెస్ జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా ఆనందికి బదులుగా అనితని లోపలికి పంపారు. ఇది ఏ టాక్టిక్స్ తెలియడం లేదు, ఎందుకంటే ప్రతి స్ట్రాటజీ వర్కౌట్ అవుతోంది. ఇప్పుడు అనిత రావడం వల్ల ఏం జరగబోతుందో చూద్దాం. శ్వేత ఫుట్బాల్ ఎలా ఆడతావో నేను చూస్తానే. ప్రతిభకి ఆత్మాభిమానానికి మొహం అవసరం లేదు. నువ్వు గెలిస్తే నీతో పాటు నిస్సాయ స్థితిలో ఉన్న ఎంతో మంది గెలిచినట్టు బయటికి రా. ఈ లోకానికి నువ్వెవరని ఇంకోసారి చూపించు. సూపర్ హే. అమ్మవి కాబోతున్నావు, దీనికి ఎడుస్తున్నావేంటి? నా కెరియర్ పోయింది. పిచ్చా నీకు? పిల్లల్ని కంటే ఆడటం కుదరదని ఎవరు చెప్పారు నీకు? ఎలా వీలు పడుతుందక్క? వరల్డ్ లోనే #1 టెన్నిస్ ప్లేయర్ సెరీనా విలియమ్స్ కడుపులో 2 నెలల బిడ్డను ఉంచుకుని ఆవిడ ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గెలిచారు. మేరీకోమ్ బాక్సింగ్ లో వరల్డ్ ఛాంపియన్. 3వ బిడ్డని కన్న తర్వాతే ఆవిడ ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ గెలిచారు. పిల్లల్ని కంటం, వాళ్ళని పెంచటం ఫుట్బాల్ ఆడడం కంటే ఎంతో కష్టం. అది చేయగలిగితే ఇది తేలిగ్గా చేయొచ్చు. కానీ ఇది కోచ్ కి తెలియకూడదు. ఏ? ఆయనకి ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా నేను ఆడటానికి ఒప్పుకోరు. నేను ఫైనల్స్ ఆడాలి. కోచ్ ఇంత దూరం కష్టపడింది వృధా అవ్వకూడదు. ఇప్పుడేంటి, ఇది మైకేల్ కి తెలియకూడదు అంతే కదా? రా వెళ్దాం. మైకేల్ ఓసారి లారా. ఏంటి? కొంచెం రా ప్లీజ్. మనం సుమా కీర్తన కనపట్టంలా. కనపట్టలేదంటే ఇక్కడే ఎక్కడ ఉండుంటారు, సరిగ్గా చూడు. అన్నా అన్ని చోట్ల ఎతికామన్నా, యాడా లేరన్నా. ఏంట్రా నువ్వు అనేది? ఎంతసేపటి నుంచి కనపట్టలా? అరగంట నుంచి అన్నా. కోచ్, సుమా బాయ్ ఫ్రెండ్ అశోక్ ఇక్కడ ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అతన్ని కలవడానికి వీళ్ళు వెళ్లారు. అతనికి ఫోన్ చేశారా? అతను అప్పుడే వెళ్లిపోయాడట. వీళ్ళే ఇంకా తిరిగి రాలేదు. ఏమయ్యారో ఏంటో. ఓకే ఓకే, ఎవరన్నా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటారు. వచ్చేస్తారు వచ్చేస్తారు, భయపడకండి. రేయ్ వెతకండి రా. ఒక్క మాట, ఇంకో అరగంటలో సుమా కీర్తన ఇక్కడ ఉండాలి. అరగంటలో ఉంటారన్నా. డోంట్ వరీ డోంట్ వరీ డోంట్ వరీ. సుమా, బండి 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 తీయండ్రా. సుమకి డ్రగ్ ఇన్ఫ్యూజ్ చేశారనుకుంటా. తన్ని కదిలిస్తూ ఉండు. ఎందుకు? తను అన్కాన్షియస్ అయితే కోమాలోకి వెళ్తుంది. తన బ్లడ్ లో అడ్రినలిన్ రష్ ఉంటూనే ఉండాలి. కదిలిస్తూనే ఉండు. సుమా, కళ్ళు తెరు, కళ్ళు తెరు. సుమా, మైకేల్,
cocaine was infused forcibly by intravenous route. Other than that, physical assault ki evidence ఏం లేదు. She will recover within 3 to 4 hours. But the problem alla, she won't be able to pass the dope test. రేపు తను మ్యాచ్ ఆడలేదు. ఆ శర్మే సుమ ఆడకూడదని కుట్ర చేసి ఉంటాడు. ఇంతవరకు కీర్తన్కి ఏమైందో తెలియదు. మిస్సీ, నువ్వు ఇక్కడ సుమ దగ్గర ఉన్నావు. ఏంజల్ హాస్టల్కి వెళ్ళి మిగతా వాళ్ళందరూ భద్రంగా చూసుకో. కీర్తనతో వస్తాను. చూడు, నేను మాట ఇచ్చానో మర్చిపోను. నీకు మాట ఇచ్చాను కదా, నువ్వు వస్తే దాన్ని వదిలేస్తాను. రేయ్, దాన్ని వదిలేరా. నీకు మళ్ళీనే నేను ఇంకొకటికి మాట ఇచ్చాను. అది పెద్ద ప్లేయర్ అని చెప్పారు, అది ఉంటే నువ్వు గెలుస్తావని చెప్పారు. అందుకే దానికి మందెక్కించి పంపమన్నాడు. నాకు సంబంధించినంత వరకు నువ్వెందులోనూ గెలవకూడదు, అంతే. రా 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 రా. ఏంటి ఎక్కుతోందా? మనసరికే జిప్పులు నాగుతోందా? రేయ్, మందెక్కించి పంపు. అన్నా వద్దన్నా, అన్నా వద్దన్నా, వదిలేయన్నా. బ్లడ్ లో అడ్రినలిన్ రష్ ఉంటూనే ఉండాలి. కదిలిస్తూ ఉండు. సుమా, బిడ్డ కళ్ళ ముందే తండ్రి చావడం దారుణంరా. నీ బిడ్డ విషయంలో అంత దారుణం నేను చేయదలుచుకోలేదు. నేను కత్తెత్తే ముందే నీ బిడ్డ పుస్తకం కింద పడేశాడు, చూసావుగా. ఇప్పుడు నేను నిన్ను చంపేశాను అనుకో, మళ్ళీ నన్ను చంపడమే వాడి జీవితానికి లక్ష్యం అవుతుందిరా. వద్దురా. వీడి కోసం నిన్ను వదిలేస్తున్నాను. మనిషిగా మారడానికి ప్రయత్నించరా. శ్రీముఖి, అదర్ సబ్స్టిట్యూట్. కోచ్, నువ్వు ఈ గేమ్ లో లేవమ్మా. సారీ కోచ్, ప్లీజ్ కోచ్. లేదమ్మా, నేను ఒక కోచ్ గా ఆలోచించట్లేదు, ఓ అన్నగా ఆలోచిస్తున్నాను. ఈ గేమ్ లో ఆడడానికి మాత్రం నీకు పర్మిషన్ ఇవ్వను. సారీ. ఫ్యాంటాస్టిక్, ఎక్స్ట్రాడినరీ, తిరుగే లేదు.
ఇటువంటి గేము ఇటువంటి టీము లోకల్లో నేను ఇంతవరకు చూడలేదు. అయ్యోయ్యోయ్యో వామ్మో! దద్దీలు 11 మంది దద్దీలు. నాకు తెలియక అడుగుతున్నాను, మీరందరూ అసలు ప్లేయర్సా? అలా చెప్పుకోవడానికి మీకు సిగ్గుగా లేదు? ఏంటి కాళ్ళతో గ్రౌండ్ ని క్లీనింగ్ చేస్తారా? క్లీనింగ్ కొంచెం వయ్యారంగా తనండి, లేకపోతే బంతికి నొప్పుడుతుంది. భయం, బుడత ఆటగాళ్ళని చూసి భయం. సరిగా పాస్ చేయడం తెలీదు, సరిగా డిఫెండ్ చేయడం తెలీదు. ఫూల్స్ ఏంటండి ఆ చూపేంటి? ఇక అంతే, అందరూ వచ్చిన దారిని వెళ్ళటమే. గో మీనాక్షికి పెళ్లి సంబంధం చూడమనండి. కీర్తన పో, వెళ్ళు. పీటీ టీచర్ జోగని కోసం ఎదురు చూస్తుంది, పో. అదేగా నీకు కావాల్సింది. వేస్ట్, టోటల్ వేస్ట్. ఫినిష్. ఎక్కడ పోచమ్మా, ఎక్కడ? అయ్యో నువ్వు తినమ్మా, బాగా తిను. తినడానికి మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళడం తెలుసు. గ్రౌండ్ లో పరిగెత్తమంటే నీకు కష్టం కదూ. పరిగెత్తు అంటే చాలు దొర్లుతో. ఏంటి ఇది? కోచ్ మీరలా మాట్లాడకండి. ఇంకుతున్నావుగా, ఏదో పని చేయదు. కోచ్ మీరలా మాట్లాడకండి కోచ్. మిమ్మల్ని మా నాన్న చూసుకుంటున్నా. గుంటమ్మా కోచ్ వద్దు. అవునే అంటానే నిన్ను, 1000 సార్లు అంటానే నిన్ను. గుంటమ్మా ఏం చేస్తావే? ఈ కోపాన్ని గ్రౌండ్ లో చూపించు, నా ముందు ఎగరడం కాదు. నిన్ను చూసి అంటానే. గుంటమ్మా. ఏంటి మైకేల్ అలా మాట్లాడావు? నిప్పు రాజేశాను. నెక్స్ట్ 40 నిమిషాలు ఆడపిల్లలు ఆడపులులే ఆడతారు చూడు. గుంటమ్మా. ఇప్పుడు కీర్తన చక్కగా పైన లుక్ చేశారు. అలాగే ముందుకు వెళ్ళి ఒక గోల్ కొట్టగలరా? రైట్ ఫ్లాంక్ లో చాలా మంచి మూమెంట్ ఇది. క్రాస్ కోసం వెయిట్ చేస్తున్నారు వనిత. అండ్ కీర్తన ముందుకు వస్తుందా? క్రాస్. మళ్ళీ ఆంధ్ర టీం పుంజుకుంటోంది. కానీ మ్యాచ్ పూర్తవడానికి ఇంకా కొన్ని క్షణాలు మాత్రమే మిగిలిన్నాయి. లుక్ అట్ మీ. వీపు వెనుకున్న నీ పేరు కోసం ఆడద్దు, గుండెల్లో ఉన్న నీ ఊరు కోసం ఆడు. మీరు వేసే ఒక్కొక్క గోల్ మీ గోల్ కాదు, మీ టీం గోల్. మిమ్మల్ని సపోర్ట్ చేసే ఆడియన్స్ గోల్, మన స్టేట్ గోల్. ఇచ్చినా సరే స్కోర్ 3-3గా ఈక్వల్ గా ఉన్నందువల్ల పెనాల్టీ ఇచ్చి తీరాలి కదా. ఖచ్చితంగా పెనాల్టీ షూటౌట్ చాలా రసవత్తరంగా ఉంటుంది. రెండు జట్లకి ఇప్పుడు తలా 5 తడవలు ఆపర్చునిటీ ఉంటుంది గోల్ కొట్టడానికి. ఈ పెనాల్టీ షూటౌట్ లో గెలిచిన వాళ్ళే ఛాంపియన్స్. ఇట్స్ ఎ గోల్.
Andhra team first penalty kick coming up and Meenakshi. ఇప్పుడు సెకండ్ పెనాల్టీ కిక్ ని ఇవ్వడానికి మణిపూర్ టీం కెప్టెన్ హేమ వచ్చారు. నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందా అని మొత్తం స్టేడియం స్తంభించుకుపోయింది. మణిపూర్ తన ఛాన్స్ ఉపయోగించుకుంటోంది. ఇది ఆంధ్ర టీం ఛాన్స్. హై ప్రెషర్ ఆపర్చునిటీ మళ్ళీ. ఆంధ్ర టీం కెప్టెన్ కీర్తన ఈ టోర్నమెంట్ మొత్తం ఎంతో గొప్పగా ఆడుతూ వస్తున్నారు. గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ ఆఖరి పెనాల్టీని కన్వర్ట్ చేయగలిగితే టైటిల్ ని గెలుచుకున్నట్టే. నిన్ను కందకుండా కళ్ళల్లో పెట్టి చూసుకునే భర్త దొరికాడు. ఇంతకన్నా కోరుకునే కలే ఉంటుంది చెప్పు గాయత్రి. నిన్నందరూ మంచి కోడలని మెచ్చుకోవాలి. అదే నీకు పెద్ద మెడల్. ఈ ఆటలు గీటలు మగవాళ్ళ వ్యవహారం. వంటగది ఒక్కటే ఆడదాని రాజ్యం. అందులో నువ్వేం సాధించగలవో సాధించు. కోచ్, నా కడుపులో ఉన్న బిడ్డ నా కళని విచ్ఛిన్నం చేయదు. తాను విచ్ఛిన్నం కాదు. బిగిలో కప్ప ముఖ్యం బిగిలో.